దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధిని మనమందరము కూడా ఆయన నామమును మహిమపరచడానికి, గణపరచడానికి దేవుని సన్నిధికి మనం వచ్చి ఉన్నాం. మన దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశము సద్వినియోగం చేసుకుంటూ మన దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. మన రీతిగా దేవుని వాక్యాన్ని మనం విందాం. ఆమేన్, ఆమేన్. నా ప్రియ దైవజనమా, దేవుని వాక్యంతో మాట్లాడుతూ ఉండగా నీ హృదయం, నీ మనస్సు, నీ జీవితం, నీ ఆలోచన, నీ తలంపు యావత్తు కూడా ఇక్కడ దేవుని సన్నిధిలో ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. మనలో పాల్గొనాలి అంటే మనలో దేవునికి అయిష్టమైంది, వ్యతిరేకమైంది, విరుద్ధమైనది ఏది కూడా ఇలా ఉండకుండా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆయన పరిశుద్ధుడు గనక, ఆయన పవిత్రుడు గనక, ఆయన నీతివంతుడు గనక, ఆయన సర్వ సృష్టి అయి ఉంటున్నాడు గనక, ఆయనకి పరిశుద్ధతనే ఇష్టము గనక, ఆ పరిశుద్ధత కలిగిన వారమై మన దేవుని యొక్క బలలో పాల్గొనాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాము. వెనక కూర్చున్నామా కాబట్టి ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని వాక్యము శక్తివంతమైనది, బలమైనది, జీవమైనది, సజీవమైనది. నీ ఎముకలలోనికి, కీళ్ళలోనికి, మూలలోనికి ప్రవేశించినంతగా దూరి నిన్ను సరిచేసి, సరిదిద్ది, సమకూర్చి బాగు చేసేది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యాన్ని వినడానికి నీ హృదయం సిద్ధంగా ఉండాలని మరొకసారి నేను మనవి చేస్తూ ఉన్నాను. వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవాలని మనం చేస్తున్నాను. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ప్రార్థన చేసుకుందాం. మొదటిగా ప్రేమించిన మా పరమ తండ్రి, నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా, స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరము చేత మాట్లాడమని వేడుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయములు, మనస్సును మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ కలిగి చేస్తున్నామని ప్రభువా, వారు నిర్లక్ష్యం నిద్రమత్తో ఉండకుండా, లేకుండా, రాకుండా సహాయం చేసి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. బలలో పాల్గొనే ముందు, బలలోకి ప్రవేశించక ముందు, నేను బాప్తిజం తీసుకున్న దగ్గర నుంచి నేను చాలా కరెక్ట్ గా ఉన్నాను, చాలా మంచిగా ఉన్నాను అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉండవచ్చు. నువ్వు అనొచ్చు, నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను, ఎలాంటి పాపం నేను ఎప్పుడు చేశాను నేను అని ఒకవేళ నీలో అనేక ప్రశ్నలు మొలకెత్తుతూ ఉండవచ్చు. ప్రేమ దేవుని వాక్యం ఏమంటుందంటే, మాట వినకపోవటమే పాపము, మాట వినకపోవటమే పాపం, ఆజ్ఞకు లోబడకపోవటమే పాపం. ఆ మాట నువ్వు వినకుండా ఉంటూ ఉండవు పాపం. పాపములకు సాదృశ్యమని వాక్యం చెప్తుంది. దేవుని మాటకు లోబడకపోవడం ఏదైతే ఉందో అది నువ్వు చేస్తూ ఉన్నావు. రోజుకి ఒక్కసారైనా నువ్వు ఆ తప్పు చేస్తూ ఉన్నావు, ఆ పాపమును చేస్తూనే ఉన్నావు, ఆ పాపము నిన్ను వెంటాడుతూనే ఉన్నది కనుక ఆ పాపమును పెట్టుకొని ఇలాంటి మాట వినకపోవడం, ఆజ్ఞకు లోబడకపోవడం, విధేయత చూపించకపోవడం అనే తప్పులే నువ్వు చేస్తూ ఉంటే వాక్యం ఏమంటున్నారంటే, దేవుని సన్నిధిలో కోపము ఆయన నీతిని నెరవేర్చడని. కోపము ఆయన నీతిని నెరవేర్చడని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. కనుక దేవుని నీతిని నెరవేర్చబడాలి అంటే కోపము కూడా నీలో ఉండకూడదు. అలా కోపము నీ
మనస్సులో ఒక్కసారి కాదు చాలా సార్లు కోపమును నీవు కలిగి ఉన్నావు. ఆ కోపమును కలిగి ఉన్నావు కనుక ఆ కోపము నుంచి నువ్వు విడుదల పొందినావా? ఆ కోపము నుంచి నిజంగా దేవుని సన్నిధిలో నీవు దేవుణ్ణి అడిగినావా? అయ్యా, ఈ కోపం నన్ను ఏలుబడి చేస్తుంది కనుక, ఈ పాపం నన్ను ఏలుబడి చేస్తుంది కనుక, దీంట్లో నుంచి నాకు విమోచన నాకు కావాలి అని నువ్వు అడిగినావా? అలా అడగకుండా దేవుని బలలో నువ్వు చేయడానికి లేదన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. పాపము, తప్పు, ఒక్క మాట వినకపోవడమే ఇంత అంటే ఇంకా నువ్వు చేయకూడని పనులు, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా అని అంటూ ఉన్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక మాట వినకపోవడానికి, ఒక మాట విధేయత చూపించకపోవడానికి, ఆజ్ఞకు విధేయత చూపించకపోవడానికి ప్రేమ దేవుని పాపము ఏర్పాటు చేస్తుందని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తా ఉంది. ఇలాగ నువ్వు ఎన్ని తప్పులు చేశావో, ఇలాగ నువ్వు ఎన్ని పాపాలు చేశావో అవన్నీ పెట్టుకొని కోపము ఎవరి మీద పడ్డావో తెలియదు, ఎవరిని కోపగించుకున్నావో నాకు తెలియదు, లేకపోతే ఎక్కడ నీ కోపాన్ని ప్రదర్శించినావో నాకు తెలియదు. కానీ నీకు తెలుసు, నీ దేవునికి తెలుసు. కనుక ఆ కోపపడినటువంటి విషయాలన్నింటినీ క్రోడీకరించి ప్రేమ దేవుని నువ్వు ఎక్కడైతే దేవునికి మాట వినకుండా ఉన్నావో, ఎక్కడ దేవునికి విధేయత లేకుండా ఉన్నావో అది కూడా నీకు మాత్రమే తెలుసు కనుక, నీ దేవునికి తెలుసు కనుక నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని వచ్చి ఉండాల్సింది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. పాపం కదండి. ఒక పౌలు గారు అంటారు, ఇదిగో నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను కదమ్మా. తర్వాత ఇంకేమన్నా ఆయన హంతకుడను అని చెప్తూ ఉంటాడు. ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు గారు చెప్తున్నారు. ఇప్పుడు ఇందాక మనం ఆ మాట తీసుకున్నాం. ఈ మాట మనం చదువుతున్నాం. క్రీస్తు యేసు మనలను ఆయనతో కూడా లేపి ఎక్కడ కూర్చుండబెట్టినట్ట? పరలోకమందు కూర్చుండబెట్టినాడు. ఎక్కడ కూర్చుండబెట్టినట్ట? పరలోకమందు కూర్చుండబెట్టినాడు. నిన్ను పరలోకమందు కూర్చుండబెడితే నువ్వు ఎక్కడ కూర్చున్నావు? ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నావో నిన్ను నీవు ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నా ప్రియ దైవజనమా, నా ప్రియ దేవుని సంగమా, దేవునితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను, హంతకుడనై ఉన్నాను. ఆ ప్రధాన పాపి అయినటువంటి నా యందు దేవుడు తన కృపను చూపించి ఆయన సువార్తను ప్రకటించే గొప్ప అవకాశము తన కృప ద్వారా దేవుడు నాకు అనుగ్రహించాలని ఆయన చెబుతూ ఉన్నాడు. రోమా సామ్రాజ్యం సూర్యుడు అస్తమించినటువంటి రాజ్యం అని దానికి పేరు. అలాంటి రోమా సామ్రాజ్యంలో ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏంటిది అంటే, ఒక వ్యక్తి ఎవరినైనా చంపేస్తే, ఒకవేళ బై మిస్టేక్ అది జరిగినా ఆ సమయంలో ఏం జరుగుతుంది అని ఒకసారి గమనిస్తే, ప్రేమ దేవుని పిల్లలు ఎవరైనా ఇద్దరు కంటే దయచేసి ఎవరైనా వచ్చేసి ఇక్కడ ఇప్పుడు ఐజక్ ఆ వ్యక్తిని చంపేశారు. ఇది పోలీస్ వారికి తెలిసింది, గవర్నమెంట్ కి తెలిసింది. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, చంపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఎలా శిక్షించేవారో తెలుసా? ఆ వ్యక్తిని ఎలా శిక్షకు గురి చేసేవారో తెలుసా? చంపబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ఇప్పుడు ఈ పాపము చేసి, ఇప్పుడు ఇక్కడ పాపం చేసినాడా, తప్పు చేసినాడు కాదు, ఏకంగా హత్యలు చేశాడు. కాబట్టి భయంకరమైనటువంటి నేరం ఇది. ఈ నేరానికి గల శిక్ష ఏదో తెలుసా? జైల్లో వేయడం కాదు, జైల్లో వేసి వారికి శిక్షించడం కాదు, కోర్టుకు తీసుకెళ్లి కోర్టు వాయిదాల మీద వాయిదాలు పడుకొని సంవత్సరం తర్వాత వారికి శిక్ష పడేటువంటి పరిస్థితి కానే కాదు. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, ఎవరైతే వ్యక్తిని చంపినాడో ఆ చంపబడినటువంటి వ్యక్తిని వీడి భుజము పైన వేస్తాడు. ఎవరి భుజం పైన? ఎవరైతే చంపినాడో ఆ చంపినటువంటి వ్యక్తి యొక్క భుజము పైన ఆ శవాన్ని వేస్తాడు. ఇలా వేయలేదు. ఇప్పుడు మనం చేతపడుతున్నాం చాలా గట్టిగా. ఇప్పుడు చూడండి, లేదా ఈ భుజం పైన మొత్తం వేస్తారు.
వేసినప్పుడు యాక్చువల్గా ఇలా పండబెడతారు, ఇలా కాదు పడుకోబెడతారు, ఇలా పట్టుకోవాలి. అలా చేయలేక మనము అందుకని ఇలా పెట్టించాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈయన ఏమి ఇచ్చారు, ఈయన ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేస్తూ ఉండాలి. ఆమె హల్లెలూయా. ఈయన ఏం చేయరు, ఇప్పుడు ఈ శవాన్ని మోపిస్తూ ఉంటారు అంతే. ఏం చేస్తారంటే ఈ శవాన్ని ఆయన మోపించి ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళాలి. ఉద్యోగంతో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా ఏం చేయాలంటే ఏమి మాట్లాడకూడదు, ఇది రూల్ అంతే. ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తున్నారు, తీసుకెళ్ళాను ఉద్యోగాన్ని తీసుకెళ్ళి అయ్యా అట్ట కాదు, నువ్వు ఎత్తుకోవాలి. ఆమె అందుకని వాడు ఎత్తుకో. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్ళు, ఇలాగా మోసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? వేసుకొని మళ్ళీ రాలేదు అటే వెళ్ళిపోయింది. ఆమె ఇలా భుజం పైన శవాన్ని వేసి ఆ భుజం పైన శవాన్ని మోస్తూ ఉండాలి. ఉద్యోగంకి వెళ్ళాడు, ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఈయన పైనే ఉండాలి, అలాగే ఉద్యోగం చేస్తూ ఉండాలి. ఏం పని చేస్తున్నాడో అలాగే పని చేయాలి. లంచ్ టైం అయింది, లంచ్ బాక్స్ తినాలి, ఇప్పుడు అలాగే ఉండాలి, ఈయన అలాగే లంచ్ చేయాలి. సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ మోసుకుంటూనే రావాలి కంపల్సరీ. ఇంటికి వచ్చినాక ఇంట్లో కూడా వాళ్ళు అతనే మోసుకుంటూనే ఉండాలి. దాన్ని దించేసిన పరిస్థితి లేదు. లంచ్ టైంలో చేసినా, బ్రేక్ఫాస్ట్ చేసినా, డిన్నర్ చేసినా, పడుకునేటప్పుడు కూడా ఆ శవాన్ని పట్టుకుని పడుకోబెట్టుకుని వాడి పైనే పడుకోవాలి. వాళ్ళ కింద ఏమి రావట్లేదు, నువ్వు పడుకుంటే దాని మీద వేసుకొని పడుకోవాలి. నువ్వు బోర్లో పడుకుని వాడు నీ పోయిపోయిన పడుకొని ఉండాలి, ఖచ్చితంగా అట్లాగే ఉండాలి. కానీ ఎంత మాత్రం వాడిని దించడానికి నీకు అధికారము లేదు. ఉదయమైంది పడుకునేటప్పుడు అలాగే పడుకున్నాడు. ఇప్పుడు మ్యారేజ్కి వెళ్ళాలి, మ్యారేజ్ అట్లాగే మోసుకొని పోవాలి తప్ప. ఇప్పుడు ఈ శవము ఎన్ని రోజులు బాగుంటుంది చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, ప్రేమ దేవుడ ఈ 3 రోజులు ఇలాగే మోస్తూ ఉండాలి. స్నానం చేసినప్పుడు పైన కూడా అలాగే ఉండాలి. స్నానం చేసినప్పుడు శవాన్ని మోసుకుంటూనే స్నానం చేయాలి తప్ప వేరే లేదు. బ్రష్ చేసినా శవాన్ని మోస్తూనే చేయాలి. నువ్వు బ్రేక్ఫాస్ట్ చేసినా నువ్వు మోస్తూనే చేయాలి. ఎదుగు డ్యూటీకి వెళ్తున్నావు అలాగే చేయాలి. నువ్వు లంచ్ చేస్తున్నావు అలా చేయాలి. తిరిగి మన ఇంటికి వచ్చినప్పుడు అలాగే నువ్వు చేయాలి. ఆ శవం మాత్రం నీ పైన ఉన్నది. 3వ రోజుకి అది ఏమవుతుంది? మెల్లగా కుళ్ళిపోతుంది, మెల్లగా బరువెత్తుతుంది. బరువెత్తున్నటువంటి దాన్ని దేవుడా అక్కడ ఆ పనులందరూ కూడా వాళ్ళు తిడుతూనే ఉంటారు. ఎవరు తిడుతుంటారు? ఎవరైతే చంపినాడో వాడిని తిడుతూ ఉంటారు. నీ వల్ల మేము కూడా ఈ యొక్క వాసన భరించాల్సి వస్తుంది, నీ వల్ల మేము కూడా ఈ కప్పుని భరించాల్సి వస్తుంది. ఎందుకురా చంపావు? దరిద్రుడా, దుర్మార్గుడా, దుష్టుడా, రకరకాల మాటలు చెత్తమని హింసించి బాధించి వేధిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం ఉద్యోగికి రానియకుండా మాత్రం చేయరు. అలాగే తిట్లు తినాలి, శాపంతో తినాలి, ఆ మాటలన్నీ పడాలి. అలాగే 3వ రోజున పరమేశ్వర శవాన్ని మోసుకుంటూ వెళ్తూ ఉండాలి. అలా వెళ్తున్నటువంటి సమయంలో దేవుడా రాత్రి కల్లా ఆ 4వ రోజు ప్రవేశించడం కల్లా దానిలో నుంచి మెల్లిగా శరీరంలో చేస్తుంది, మెల్లిగా నీరు ప్రవహించడం మొదలవుతుంది. వాసనే భరించలేని నీవు ఇప్పుడు నీరు కూడా కారుతుంది. నీరుతో పాటే కారుతుంది. రాత్రి చెవుల నుంచి ఆ యొక్క ముక్కులో నుంచి రక్తం కారణం మొదలు పెడతా ఉంది. ఏ గాయం మీద నువ్వు చేసినావో ఆ గాయం నుంచి పురుగు రావడం మొదలు పెడుతూ ఉంటాయి. ప్రేమ దేవుడు నువ్వు మాత్రం దాన్ని విప్పడానికి, దాన్ని చేతికి వేయడానికి, దాన్ని పక్కకు పెట్టడానికి నీకెంత మాత్రం అధికారం లేదు. ఆ రోమ సామ్రాజ్యం వారు ఇద్దరు సైనికుల్ని వారి వెంటే పెడతారు. ప్రేమ దేవుడు పెట్టారు. ఎందుకో తెలుసా? వారి శవాన్ని ఎక్కడైనా దింపుతాడేమోనని, ఎక్కడైనా దింపుతామని కొడవడానికి, లేకపోతే వాడిని గాయపరచడానికి, వాడిని హంటతో కొట్టడానికి, కొరడతో కొట్టడానికి ఇద్దరు సైనికులు పెడతారు. ఆ సైనికుల డ్యూటీ ఏంటంటే 24 గంటలు 24/7 మీరు గమనిస్తూనే ఉండాలి. శవాన్ని ఎక్కడ దింపకుండా చూసుకునే బాధ్యత ఆ ఇద్దరు ఉద్యోగం. దేవుని బిడ్డ ఆ సమయంలో 4వ రోజు రక్తము, నీరు, చీము అంతా కారుతూ ఉంటే, పురుగులు బయటకు వస్తుంటే, కంపు వాసన కొడుతూ ఉంటే, అప్పుడు ఈ వ్యక్తి 5వ రోజుకి వస్తుంది, ఇంకా వాసన వస్తుంది, ఇంకా శరీరం ఉండిపోతూ ఉంది. ప్రేమ దేవుని బిడ్డారా, ఆ వాసనను భరించలేక, ఆ యొక్క కంపుని భరించలేక, దాని పురుగులు వస్తూ ఉంటే భోజనం చేయలేక దాన్ని పట్టుకొని వేలాడుతూనే ఉండాలి. దాన్ని వదలడానికి మాత్రం వారికి అధికారం లేదు. వదిలినారా వారిని కొరలతో కొడతారు, లేదా ఆ బల్లతో పొడుస్తారు. ఎంతమంది వాటిని దింపడానికి వారికి అధికారం లేదు. ఒకవేళ వాడు దింపుతారేమనేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే వారిని ఏం చేస్తారంటే ముళ్ళ కంచుతోని ఆ శవాన్ని వారికి వేసి కట్టేస్తారు.
ఎందుకో తెలుసా? వారి బరువు మోయలేకపోతున్నాను కాదు, వాళ్ళు దింపేస్తాడేమో అనేసి, చావడానికి సిద్ధపడతాడనేసి, ఒకవేళ నేను చనిపోతే అయిపోతున్నాను ఒకవేళ ఆలోచన వాళ్ళప్పుడు వస్తే వాళ్ళు దింపేస్తాడేమో అనేసి వారి చేతితో పాటు ఆ శవాన్ని వేసి మొత్తం కట్టేస్తారు. వాడికి మొత్తం నువ్వు పడుకున్నా దాంతోనే, లేచినా దాంతోనే, కూర్చున్నా దాంతోనే, తినేటప్పుడైనా దాంతోనే. ఇక వాసన, పురుగులు, కంపు, నీరు, రక్తము, చీము, రకరకాలుగా నీ శరీరం అనుకుంటున్నావు. చాలా మంచి శరీరం నువ్వు అనుకుంటున్నావు. బ్రతికి ఉన్నావు కాబట్టి చాలా అందంగా కనబడుతున్నావు. బ్రతికి ఉన్నావు కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి మంచిగా కనబడుతూ ఉన్నావు. మంచి పొడవు రుద్దుకుంటున్నావు, మంచి పర్ఫ్యూమ్స్ రుద్దుకుంటూ వేసుకుంటూ ఉన్నావు, మంచి మేకప్ వేసుకుంటూ ఉన్నావు, చక్కటి డ్రెస్సులు వేసుకుంటూ ఉన్నావు, చక్కగా అలంకరించుకుంటూ ఉన్నావు, చాలా బాగా కనబడుతూ ఉన్నావు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ నువ్వు చనిపోతే నీ శరీరం యొక్క పరిస్థితి తెలుసా? అలాంటి పరిస్థితి. ఆ వాసన తట్టుకోలేక ఆ శరీరంలో భయంకరమైనటువంటి ఆ నేరపూరితం ఏ నేరమైతే చేయాలని, ఏ ఉద్దేశం అయితే కలిగి ఉండి నువ్వు చంపాలనేసి నువ్వు చంపినవో ఆ పాపము నీ నెత్తిపైనే, నీ భుజము పైనే ఉంచి దానిని కట్టివేసి ఏం చేస్తారంటే దాని శవాన్ని నీ పైనే ఉంచి నీతో ప్రయాణం చేపిస్తూ ఉంటారు. అది తట్టుకోలేక ఆఖరికి 6వ రోజు ఏం చేస్తాడు తెలుసా? అయ్యో, నేను ఈ భారాన్ని భరించలేకపోతున్నాను, ఈ వాసన తట్టుకోలేకపోతున్నాను, నన్ను చంపేయండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను చాలా పెద్ద నేరము చేశాను, చాలా పెద్ద భయంకరమైనటువంటి పాపం నేను చేశాను, నేను భయంకరమైనటువంటి ఈ వ్యక్తిని చంపి నేను భయంకరమైనటువంటి నేరం చేశాను. పశ్చాత్తాపంతో ఏడుస్తాడు, పశ్చాత్తాపంతో అరుస్తాడు, పశ్చాత్తాపంతో ప్రేమ కేకలు వేయడం మొదలు పెడతాడు. అయినా తీయదు. ఎందుకో తెలుసా? నీ నేరం ఇంకొకటి చేయకుండా ఉండడానికి, ఈ పాపం ఇంకొకటి చేయకుండా ఉండడానికి, ఈ తప్పు ఇంకొకటి చేయకుండా ఉండడానికి ఆ పాపమును భరించ నేను చెల్లి వేస్తే నీ 3 పూటల భోజనం పెడతాను. ఇప్పుడు అలా కాదు. నీ తిండి నువ్వు తినడానికే వామిటింగ్ వస్తుంది, నీ తిండి నువ్వు తినడానికే నీకు అసహ్యం అనిపిస్తుంది. దీన్ని పెట్టుకొని నువ్వు భోజనం దగ్గర కూర్చోగలవా? ఎంతమంది మంచి బిర్యానీ తీసుకుని వచ్చినా నువ్వు తినగలవా? వాసన నీవు దగ్గరికి మనుషులు ఎవరు రారు, నేను శాపనార్థాలు పెడుతూనే ఉంటారు. నువ్వు వెళ్ళేటప్పుడు అంతా శాపనార్థాలే, వచ్చేటప్పుడు అంతా శాపనార్థాలే, ఇంట్లో వాళ్ళు శాపనార్థాలే. నీ వల్ల మేము కూడా బాధ అనుభవించాల్సి వస్తుంది, నీ వల్ల మేము కూడా ఈ కష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది, నీ వల్ల మేము కూడా ఈ వాసన, ఈ తప్పు, ఈ భయంకర జీవితాన్ని మేము అనుభవించాల్సి వస్తుందని ఇతన్ని తింటకుండా శాపనార్థాలు పెట్టకుండా పెట్టి హింసించి, అలసి, కేకరేసి దేవుడు ఎన్ని రకాల హింసలు చూస్తానండి. పాపం చేస్తే అంత భయంకరంగా ఉంటుంది ఈ లోకంలో. దేవుడు అలాగా ఈ జీవితంలో ఎవరినైనా హాని చేస్తే, ఎవరినైనా మోసం చేస్తే, ఎవరినైనా నువ్వు హింసిస్తే, ఎవరినైనా నువ్వు కష్టపెడితే, ఎవరినైనా బాధ అనిపించిన ఆమె బాబు మోసి దేవుడు వాక్యం సెలవిస్తుంది. నేను వాక్యంతో మాట్లాడుతున్న విషయాన్ని మన మీద జ్ఞాపకం చేసుకుంటున్నాను. వాక్యం సెలవిస్తుంది, నీ జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నాను వచ్చిన ఎంత భయంకరం కదండి. వాక్యం శిక్ష అలా వేసేవారు, మన దగ్గర శిక్ష వేరే విధంగా వేస్తారు. కానీ ఆనాటి శిక్ష, ఆ రోమన్ సామ్రాజ్యం యొక్క శిక్ష ఎంత భయంకరంగా ఉంటుంది. అప్పుడు ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో ఏడుస్తూ కేకరిస్తాడు. అయినా విమోచన ఉండదు, అలానే కొనసాగాలి, అలాగనే వాడు చావాలి తప్ప, అలాగనే వాడు ప్రేమ దేవుళ్ళ వాడు మరణంలోకి వెళ్ళాలి తప్ప ఇంకొక ఏ విధంగా వాడికి విడుదల కలిగదు. వాడు పారిపోయి ఎక్కడైనా దూకి చనిపోదామని ప్రయత్నం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, పౌలు గారు కూడా అలాగే పశ్చాత్తాపంతో ఏడ్చాడు. అయ్యా నా తండ్రి, నా ప్రభువా, నా దేవా, నా యేసయ్యా, ఎంత భయంకరమైనటువంటి వాడు. మొదటి తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా చేర్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఎంత? మొదటి తిమోతి 1వ అధ్యాయము 12వ
ఆమేన్. హల్లెలూయా. అర్థం చేసుకోండి దయచేసి. దేవుని వాక్యం చదివిస్తున్న మాట మనం చూస్తున్నాం. పూర్వం నేను ఏమైనాను? పౌలు గారు పెట్టిన కేక ఇది. పౌలు గారు పెట్టినటువంటి పశ్చాత్తాపపు కేక, పౌలు గారు పెట్టినటువంటి పశ్చాత్తాపపు కేక అరుపు, పౌలు పెట్టినటువంటి పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి కన్నీటి వేదన, ఏడుపు ప్రియమైనది పెట్టారు. ఈ రోజున నీకు అలాంటి కన్నీటి వేదన, కన్నీటి పశ్చాత్తాపము నీలో రావాలి. ఒక్కసారి నీ పూర్వపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. ఒకసారి పూర్వపు బ్రతుకులు జ్ఞాపకం చేసుకో. ఒకసారి పూర్వపు యొక్క బ్రతుకులు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎలాంటి వాడువో, నువ్వు ఎలాంటి దానివో, ఎలాంటి జీవితంలో నువ్వు ఉన్నటువంటి దేవుడు నిన్ను ఆయన ఏ రీతిగా నిన్ను రక్షించినాడో, ఏ రీతిగా నీకు మారు మనసు దయచేసినాడో, ఏ రీతిగా దేవుడు నిన్ను తన సన్నిధికి పిలుచుకున్నాడో, ఏ రీతిగా ఆయన రక్షణ కవచమును, రక్షణ వస్త్రము ఆయన నీకు అనుగ్రహించినాడో, ఆ రక్షణను తీసుకున్న నీవు ఆ రక్షణ కలిగి ఉన్నావా? ఆ రక్షణ కలిగినటువంటి జీవితాలను నువ్వు జీవిస్తూ ఉన్నావా? ఆ రక్షణ కలిగినటువంటి ఆ పరిశుద్ధత నీలో ఉన్నదా? ఆ రక్షణ తగినటువంటి పవిత్రత నీలో ఉన్నదా? ఆ రక్షణ తగినటువంటి జీవితం నీలో ఉన్నదా? ఆ రక్షణ తగినటువంటి ప్రేమ దేవుడా ఆ యొక్క నీతి నీలో ఉన్నదా? ఆ రక్షణకు తగినటువంటి జీవితం, బ్రతుకు ఈ లోకంలో నీవు కలిగి ఉండాలని వాక్యం నేను సూటిగా మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం. ఎలాంటి జీవితంలో జీవిస్తున్నావో ఆ జీవితము ప్రేమ దేవుని కదా ఈ లోకానికి మాదిరికరముగా, ఈ లోకానికి సాదృశ్యముగా, ఈ లోకానికి సూచనగా, ఈ లోకానికి ఉదాహరణగా, ఈ లోకానికి నీవే అద్దము వల్ల ఉండాలని, నీవే సాక్షివై ఉండాలని, నీవే ఆయన కుమార్తెవై ఉండాలని నువ్వు చూపించాలని దేవుడు నీకు రక్షణ ఇచ్చినాడు. నీ రక్షణ దేనికి? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక సూటి ప్రశ్న ఏంటంటే, నీవు రక్షణ పొందినావు కదా, ఎందుకు పొందినావు? నీ రక్షణ దేనికి? రక్షణ పొందినావు బాగుంది, మారుమనసు పొందినావు బాగుంది, బాప్తిజం తీసుకున్నావు బాగుంది, బలలో పాల్గొంటున్నావు బాగుంది, సంఘంలో సభ్యత్వం కలిగి ఉన్నావు బాగుంది, కానీ నీ రక్షణకు తగినటువంటి జీవితము ఏంటి? సూటి ప్రశ్న. నేను సువార్తను అంగీకరించాను, లేక యేసయ్యని అంగీకరించాను, నా నోటితో నేను ఒప్పుకున్నాను, నా రక్షణ కలిగింది, నేను మానవస్ వెంటనే పొందాను, నేను వెంటనే బాప్తిజం తీసుకున్నాను, ఇక మీద నేను ఆయన వెంటనే ఉంటూ ఉన్నాను. ఆమేన్. ఇదే కదా నువ్వు చెప్పేది? దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు నువ్వు రక్షణ పొందినావు? నీ రక్షణకు గల జీవితం, నీ రక్షణ గల కారణం ఏంటిది? ఆ రక్షణ వల్ల నీకేంటి లాభము అని ఒక్కసారి గమనిస్తే దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ ఈ వచనంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో 2వ లైన్లో ఆయన చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తూ ఉంటాడు? మొదటి చదువుదాం. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపినాడు. ఏం చేసినాడు ఆయన? లేపినాడు. ఆయన లేపినాడన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ఎందులోంచి లేపినాడు? నిన్ను ఆయన ఎలాగైతే మరణము జయించి లేచినాడో, నీవు కూడా బాప్తిసమైన తొట్టిలో నీ పాపము జీవితాన్ని మరణింప చేసి దాన్ని పాతి పెట్టి నూతన సృష్టిగా నువ్వు లేపబడ్డావు. ఆ పాతి పెట్టబడ్డ శరీరం ఏంటిది? నీలో ఉన్న పాపము, దోషము, అపరాధము, అతిక్రమము, భయంకరమైన శాప జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని నువ్వు పాతి పెట్టి బిడ్డ ఏం చేస్తున్నావు? ఇక్కడ నువ్వు తిరిగి నూతన సృష్టిగా లేపబడ్డావు. లేపి ఇప్పుడేమంటున్నాడు? పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడండి? పరలోకమందు ఆయనతో కూడా నిన్ను కూర్చుండబెట్టినాడు. ఎలాగ కూర్చుండబెట్టినాడు అని అంటే ఒకసారి గమనించి మనం చూసినప్పుడు కిందికి వచ్చినప్పుడు 16-17 వచనాలు మనం చదువుదాం. ఇంకేమంటాడు? తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి సమాధానపరచవలెనని ఇలాగున చేసెను కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన
వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులమును ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అంటుంది, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించు. దూరస్తులైన సమీపస్తులైన ఎవరు దూరస్తులు, ఎవరు సమీపస్తులు? నీ రక్షణకు గల కారణం వారు విసర్జించడం, ఇశ్రాయేలీయులు దేవుని విసర్జించడం వల్ల ఆ సువార్త నీ దగ్గరకు వచ్చింది. వారు సమీపస్తులై ఉన్నారు, మనము దూరస్తులమై ఉన్నాం. వారు తృణీకరించడం వలన ఆ సువార్త నీ దగ్గరకు వచ్చింది. ఆ సువార్త వలన నీకు రక్షణ కలిగింది. ఆ రక్షణని ఏం చేస్తుంది? పరలోక రాజు ఆయనను దూరస్తులను సమీపస్తులైన వారిని ఏకము చేసినాడు కనుక ఈ రోజున ఆ రక్షణ నీకు కలిగింది అన్న సంగతిని నువ్వు జ్ఞాపకం చేస్తావు. అది కూడా ఎలాగా? ఫ్రీగా. దూరస్తులైనటువంటి మనకును సమీపస్తులైన వారికి మరిద్దరిని ఆయన సమాన వారసత్వం కలిగజేసి ఆ పరలోక రాజ్యాన్ని వారసత్వం అనుగ్రహించాడు. అదే రక్షణ జీవితం. రక్షణ అంటే ఏంటో తెలుసా? ఆ రక్షణ గల దేవుని జీవితం ఏంటో తెలుసా? పరలోక రాజ్యం. నువ్వేమనుకుంటున్నావు అంటే ఆయన నమ్మినందుకు రక్షణ వచ్చిందనుకుంటున్నావు, కానీ రక్షణకు గల కారణం ఏంటిదని అడగట్లా. రక్షణ వల్ల నీకు వచ్చే జీతం ఏంటి అని అంటే పరలోకం. సువార్త వల్ల వచ్చింది రక్షణ. ఆ రక్షణ ఉచితముగా వచ్చింది. ఆ రక్షణ వలన పరలోక రాజ్యానికి నీకు వారసత్వం కలిగిన సంగతిని నీవు గ్రహించాలి. ఈరోజు చనిపోతే దేవుడు ఆయన క్లియర్గా చెప్తూ ఉన్నాడు, ఇదిగో పరలోకమందు ఆయనతో కూడా నిన్ను కూర్చుండబెట్టినాడు. స్పష్టంగా తెలియజేసినాడు. ఆయన చాలా క్లియర్ గా తెలియజేసినాడు. ఏమని తెలియజేసినాడు? పరలోకం ముందు నీకు ఒక స్థానం ఉంది. ఆ పరలోకం ముందుకు నువ్వు పరలోకం వెళ్తావు, ఆయన తీసుకొని వెళ్తాడు. ఆ పరలోకం ముందు నిన్ను కూర్చుని పెట్టుకుంటాడు, తన దగ్గరే కూర్చుని పెట్టుకుంటాడు, తన పక్కనే కూర్చుని పెట్టుకుంటాడని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి వాగ్దానం తగినటువంటి జీవితం నీలో ఉన్నదా? ఇక్కడ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? చేయలేబడిన ఒకసారి. మనం అందరం క్రైస్తవులమే. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఇందులో నిజ క్రైస్తవుడు ఎవరు చెప్పగలరా? మీరు అందరూ చేయలేకపోయినారు కదా, మనందరూ క్రైస్తవులు అనేసి. మనమందరం దేవుని బిడ్డలమే, అందరం మనమందరం ఆయన వారసులమని ఆయన చెప్తున్నాడు. మనం ఆయన వారసులమని. మరి ఆయన వారసులమైనప్పుడు, ఆయన వారసుల దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు మనం ఆయన వారసులమా కాదంటే అవును అని చెప్తాం. కానీ ఎవడు ఆయన వారసుడిగా, ఎవడు ఆయన వారసురాలిగా ఆయన సన్నిధికి చేరుతారో వారు మాత్రమే. అది ఎలా తెలుస్తుంది? తెలియదు. అదొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ దినాన, ఈ సమయాన దేవుడితో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ రోజున నిజ క్రైస్తవుడు ఎవరు, అబద్ధపు క్రైస్తవుడుగా నామకార్థ క్రైస్తవుడు ఎవరు అని అంటే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిజ క్రైస్తవుడికి నామకార్థ క్రైస్తవుడికి ఏంటి తేడా అని అడిగితే, ఇప్పుడు ఇన్ని రెండు గుంపులు ఉన్నాయి. ఇవి గొర్రెలు, ఇవి మేకలు. ఓకే, ప్రేమ దేవుని కదా ఎలా తెలుస్తుంది? వాటి ఆకారాన్ని బట్టి తెలుస్తుంది. కానీ క్రైస్తవుని యొక్క విషయంలో మాత్రము నిజ క్రైస్తవుడు, నామకార్థ క్రైస్తవుడు ఎలా తెలుస్తుంది? తెలియదు. ఆయన ఉన్నాడు, నిజమైనటువంటి దేవుని బిడ్డల్ని గొర్రెలుగా, క్రైస్తవుని గొర్రెలుగా, ప్రేమ దేవుని అనుకున్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, మేకలన్నీ కూడా నామకార్థ క్రైస్తవులు. ఎందుకంటే గొర్రెలు ఒకటే మాట, కాపరి యొక్క మాట వింటాయి. మేకలు వినకుండా వారి ఇష్టానుసారంగా పరిగెడుతూ ఉంటాయి. నిజ నామకార్థ లేక అబద్ధపు క్రైస్తవ జీవితం ఎలా తెలుస్తుంది? అనగా వారి లోకంలో వారు తిరగడానికి ఇష్టపడతాడు, కూర్చోడానికి ఇష్టపడతాడు, మాట్లాడడానికి ఇష్టపడతాడు, తిరగడానికి ఇష్టపడతాడు, తినడానికి ఇష్టపడతాడు, సెల్ ఫోన్ చూడడానికి ఇష్టపడతాడు, దాంట్లో ఉన్న రీల్స్ చూడడానికి ఇష్టపడతాడు, దాంట్లో ఉన్న యూట్యూబ్ చూడడానికి ఇష్టపడతాడు, దాంట్లో ఉన్న ఫేస్బుక్ చూడడానికి ఇష్టపడతాడు, దాంట్లో ఉన్న ఇన్స్టాని ఫాలో అవ్వడానికి ఇష్టపడతాడు, దాంట్లో ఉన్న వాట్సాప్ ని చూడడానికి చేయడానికి ఇష్టపడతాడు, దాంట్లో ఉన్నటువంటి స్నాప్చాట్ లో పాల్గొనడానికి ఇష్టపడతాడు, దాంట్లో ఉన్నటువంటి రకరకాల యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బిజీ లైఫ్ జీవిస్తూ ఉంటాడు. నామకార్థ క్రైస్తవుని జీవితం ఎంతసేపు లోకం పైన ఉంటుంది,
ఏమి తిద్దామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుదామా, ఎక్కడికి వెళ్దామా, ఏం చేద్దామా అనేటువంటి దాంట్లోనే వారి ఆలోచనలన్నీ ఉంటాయి. నిజమైన క్రైస్తవుని జీవితంలో అలాంటి బ్రతుకు ఉండదు. ఎంతసేపు ప్రేమ దేవుడు ఉద్యోగం అంటాడో, లేకపోతే కాలేజ్ అంటాడో, లేకపోతే స్కూల్ అంటాడో, లేకపోతే మన జీవితంలో లోకాచారమైనటువంటి వాటి విషయంలో, బర్త్డేస్ విషయంలో, వెడ్డింగ్ డేస్ విషయంలో, ఫంక్షన్స్ విషయంలో, మ్యారేజెస్ విషయంలో, బర్త్డేస్ విషయంలో లోకాచారమైన జీవితాల్లోనే ఉంటాడు తప్ప లోకంలో ఉన్నటువంటి వాటి విషయంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ప్రేమ దేవుని పెట్టారా, పరిజ్ఞాన ముచ్చటలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ప్రేమ దేవుని పెట్టారా, లోకాచారమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి ఆలోచన తలంపులు కలిగి ఉన్నటువంటి ఆ జీవితంలో తప్ప వారికి మీద ఏది కూడా ఇష్టం ఉండదు. వాడు క్రైస్తవుడే కానీ నామకార్థ క్రైస్తవుడు, వాడు క్రైస్తవుడే కానీ అబద్ధ క్రైస్తవుడు, వాడు క్రైస్తవుడే కానీ లోకాచారణ వ్యక్తి, పేరుకు మాత్రమే క్రైస్తవుడు. నిజ క్రైస్తవుడు ఎలా ఉన్నాడు తెలుసా? దేవుడు ఉదయకాలం వేసిన వెంటనే తన ముఖము దేవుడి తట్టు ఎత్తి, నాయన దేవా ప్రభువా, ఇదిగో నేను ఈరోజు నూతన దినం నాకు ఇచ్చినావని నేను నమ్ముతూ ఉన్నాను ప్రభువా. ఈ యొక్క ప్రభువా ఈ దినాన్ని నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభువా నీ సన్నిధిలో నీకు ఇష్టమైన బిడ్డగా, నీకు ప్రియమైన బిడ్డగా, నీకు అనుకూలమైన జీవితం జీవించటకు అయ్యా నేను ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ జారిపోకుండా, ఎక్కడ తొట్టిపోకుండా, ఎక్కడ నేను పడిపోకుండా, ఈ లోకాల జీవితంలో నేను దేవుడు పాల్గొనకుండా, అయ్యా ఈ లోకమును ఆకర్షించకుండా, ఈ ఆకర్షణ పడిపోకుండా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నా, నన్ను నేను నీకు సమర్పణ చేసుకుంటున్నా, నన్ను నేను నీకు అయ్యా సమర్పణ చేసుకుంటూ ఉంటున్నాను. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నీ స్వాధీనంలోకి, నీ ఆధీనం తీసుకొని నన్ను నడిపించిన ఆయన. Let me live my life in your presence. అయ్యా నీ సన్నిధిలో నా జీవితం ఉండేటట్టు నన్ను జ్ఞాపకం చేసుకుని అయినా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ లేపుతాడు, భార్య లేపుతాడు, ఆ పిల్లలు లేపుతాడు, కుటుంబ ప్రార్థన చేసుకుంటాడు, కుటుంబాలను చేసుకుంటాడు. దేవుడు వారితో వాక్యం చదివిస్తాడు, వారితో కూడా ప్రార్థన చేయిస్తాడు. ఇదిగో దేవుడి గురించి మాట్లాడతాడు, ఇదిగో మీరు రాకపోతే దేవుడు మిమ్మల్ని కాపులుగా ఉంచుతాడు అని వారికి మంచి మాటలు చెబుతాడు. ప్రార్థనలో పెంచుతాడు, వాక్యంలో పెంచుతాడు, దేవుడిలో పెంచుతాడు, సంఘంలో పెంచుతాడు, సహవాసంలో పెంచుతాడు. దేవుడి యొక్క వాక్యంలో ఉన్నటువంటి మర్మమును వారికి బోధించి వారికి దేవుడి శక్తి ఏంటో, దేవుడి బలం ఏంటో, దేవుడు ఎంత గొప్పవాడో వారికి, తన పిల్లలకి, తన కుటుంబానికి తెలియజేసి దేవుడి పైన మాత్రమే నువ్వు ఆధారపడాలి, దేవుడి మాత్రమే నువ్వు ఆశ్రయించాలి, దేవుడి మాత్రమే నువ్వు నమ్మాలి, దేవుడికి మాత్రమే నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడు నీ దేవుడి పైన గొప్ప కార్యాలు చేస్తాడు. నీ గొప్ప కార్యాలు కావాలంటే, జరగాలంటే నువ్వు చేయాల్సింది దేవుడి సన్నిధిలో ఉండాలి. కష్టమైనా నష్టమైనా ఉండాల్సిన దేవుడి సన్నిధిలోనే అని చెప్పి ఆ కుటుంబాన్ని దేవుడి సన్నిధిలో నడిపిస్తాడు. ఇది నిజ క్రైస్తవుని యొక్క జీవితం. వారికి ఇంకేముండదు, పార్టీలకు పోదాం, ఫంక్షన్లకు పోదాం, మ్యారేజ్లకు పోదాం, టూర్లకు పోదాం, ట్రిప్లకు పోదాం, తినడానికి పోదాం, ఫ్రెండ్స్ కలవడానికి పోదాం, ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం, గెట్ టుగెదర్ చేసుకుందాం, ఇంకో దగ్గరికి పోదాం. ఇవేమి మనలో ఉండవు, ఇవేమి మనలో పరిచయము. నిజ క్రైస్తవుని జీవితం అలా ఉంటుంది. సేవకు చెప్పిన వాక్యంలో ఏదైతే ఉందో ఆ వాక్యానికి అనుగుణంగా జీవించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు నీ జీవితం నిజ క్రైస్తవ జీవితంలో ఉందా, అబద్ధపు క్రైస్తవ జీవితంలో ఉందా, నిజ క్రైస్తవ జీవితంలో ఉందా, నామకార్థపు క్రైస్తవ జీవితంలో ఉందా? నిజంగా యేసు అనుచరుడుగా నువ్వు ఉన్నావా, లేక పేరు మాత్రమే అనుచరుడిగా ఉన్నావా? నీవు ఒక్కసారి చూసుకోవాలని మీకు నేను మనవి చేస్తూ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాటలు గమనిస్తున్నా. నీ దేవుడితో సూటిగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని నువ్వు గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడితో గొప్పవారంటే నువ్వెంత తప్పు చేసినా, నువ్వెంత పాపం చేసినా, నువ్వెంత దేవుడికి అయిష్టంగా ఉన్నా, నువ్వెంత వాక్యం చదవకపోయినా, నువ్వెంత ప్రార్థన చేయకపోయినా, నువ్వు నీ ముఖాన్ని, నీ సన్నిధిని, నీ యొక్క సమయాన్ని దేవుడిని నువ్వు ఇవ్వకపోయినా, ఒకసారి పశ్చాత్తాపంతో నిజంగా దేవుడి దగ్గరికి వస్తే నేను అంగీకరించిన గొప్ప ప్రేమ కలిగిన వాడు నాకు రావాల్సిన పశ్చాత్తాపంతో. పౌలు గారు గత దేవుని సంఘాలకు పశ్చాత్తాపం కలిగి కేకలు వేసినాడు. అయ్యో నేను హతర్పడి, అయ్యో నేను దూషకుడి, అయ్యో నేను హానికరుడు, అయ్యో అయ్యో అయ్యో
చేశాను, సేవకులను తీసుకువెళ్ళి చంపేశాను, వారిని హింసించాను, బాధించాను, వేధించాను. అయ్యో నేను ఎంత 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 భయంకరమైన వ్యక్తి. నేను ఏ శిక్ష వేసినా కూడా నా యొక్క తప్పుకి, నా పాపములకు ఏ ప్రాయశ్చిత్తము జరిగినంతగా భయంకరమైన పాపం నేను చేశానయ్యా అని అయ్యో 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 అని ఏడుస్తున్నాను. నీ పశ్చాత్తాపం ఆ రీతిగా ఉందా? నిజంగా పశ్చాత్తాపం కలిగినప్పుడు ప్రార్థన ఎదురకుండా ఉండదా? అలాంటి పశ్చాత్తాపంతో కూడినప్పుడు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అయితే నీ కష్టంలో, నీ నష్టంలో, నీ శ్రమలో, నీ బాధలో ప్రేమ దేవుడు వచ్చి నేను ప్రార్థన చేస్తా, దేవుడికి నా కష్టం తీరిపోవాలి, నా బాధ తీరిపోవాలి, నా శ్రమ తీరిపోవాలి అనే ప్రార్థన చేసే నీకు ఏదైతే ఉందో అలాంటి ప్రార్థన వ్యర్థం. నీ ప్రార్థన వినపడదు, ఎవ్వరికి వినపడదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి కనీసం ఈ పై కప్పు కూడా పైకి దాటి కూడా వెళ్ళదు. నీ పక్కన వారికి కూడా నీకు వినపడదు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఆమేన్. అప్పుడు నిజంగా పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన చేస్తే నీ పక్కన వారికి సైతము దేవుడి స్పర్శ కలిగేస్తాడు. ఆ స్పర్శ కలిగేసి వారిలో చలనం కలిగేస్తాడు. నీ ప్రార్థన వారికి శక్తి తగ్గుతుంది. అలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి నువ్వు ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం శ్రమిస్తున్నప్పుడు మానవాన్ని చూస్తూ ఉంటున్నాం. నీ జీవితం ఏ రీతిగా ఉంది? నిజంగా దేవుడు పరలోక రాజ్యానికి నీ రక్షణ ఆ దేవుడు అంటున్నాడు. ఆయన వాగ్దానం చేసిందంటే పరలోక రాజ్యంలో నేను కూర్చుండబెట్టుకునేదను ఆయన స్పష్టంగా పాజిటివ్ ఆన్సర్ ఇచ్చేశాడు. ఇప్పుడు నాకు పొందుకోవాల్సిన ఎవరు? గట్టిగా మైసెల్ఫ్, నేనే పొందుకోవాలి. నేనైతే నా దేవుని మందిరంలో పచ్చని ఓవలిగా ఒక్క వల్లే నేను ఉన్నానని భక్తులు అంటున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్న మాట అదే. నేనైతే నా దేవుని మందిరంలో, నా దేవుని సంఘంలో పచ్చని ఓవలివ మొక్కల వల్లే ఉన్నాను. మొక్క వల్లే, చెట్టు వల్లే కాదు. చెట్టుగా ఉండకూడదు, మొక్క వలె ఉండాలి. చిన్న బిడ్డలు ఆటంకపరచగా నా యొద్దకు రానిది. ఇలాంటి వాద్య పరలోక రాజ్యం అనగా మొక్కగానే ఉండాలి, చిన్న బిడ్డగానే ఉండాలి. పెద్దదానిగాను వెళ్ళకు, పెద్దవాడిగాను వెళ్ళకు. నువ్వు ఎలా వెళ్ళాలంటే చిన్న బిడ్డ మనస్తత్వం కలిగి వెళ్ళాలి, చిన్న బిడ్డగాను వెళ్ళాలి, చిన్న బిడ్డ యొక్క హృదయం కలిగి వెళ్ళాలి, చిన్న బిడ్డ యొక్క మనసు కలిగి వెళ్ళాలి, చిన్న బిడ్డ యొక్క జీవితాన్ని కలిగి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. చిన్న బిడ్డ మనస్తత్వం కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే అయ్యా నాయన తండ్రి అబ్బా అని కాదు చేయాల్సిన ప్రార్థన. నేను పాపిని ప్రభువా, నేను ఏం ప్రార్థన చేయాలో తెలియని ప్రభువా, నన్ను అంగీకరించు ప్రభువా అని మాత్రమే నువ్వు చిన్న బిడ్డ మనస్తత్వం కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించుకోవాలి. అలాంటి ప్రార్థన దేవుడికి ఇష్టం. నువ్వు దీర్ఘ ప్రార్థన చేస్తే దేవుడికి ఏమి ఇష్టం ఉండదు. చేయాలి దీర్ఘ ప్రార్థనలో అనేక కూడా చేయాలి. కానీ నీ జీవితంలో నీ ప్రార్థన దేవుడు వినాలని మాత్రము దీర్ఘ ప్రార్థన కాదు చేయాల్సింది. చక్కటి చిన్న బిడ్డ మనస్తత్వం కలిగి నువ్వు ప్రార్థన చేయి. అంగీకరింపబడే ప్రార్థన, ఒప్పుకునే ప్రార్థన, వినబడే ప్రార్థన, హృదయాన్ని గోచరించే ప్రార్థన, దేవుడు అంగీకరించే ప్రార్థన, దేవుడి అన్ని దిగి వచ్చే ప్రార్థన ఉండాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఒక వ్యక్తి నాకు తెలుసు. ఆయన గొప్ప పెద్ద రాజు. ఆ రాజు ప్రేమ జరిగిన ఏం జరిగింది అని ఒకసారి గమనిస్తే ఆయన ప్రార్థనలు చెప్తూ ఉన్నాడు. ఈరోజుగా ఆ రాజు దేవుని దగ్గర ఒక వ్యక్తి వచ్చి అయ్యా ఇదిగో కొన్ని దినముల్లో చనిపోబోతున్నాం, నీ ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పేసి ఆ రాజుకు చెప్పినాడు. ప్రవక్త వచ్చి చెప్పినాడు. ఎప్పుడైతే ఆ ప్రవక్త వచ్చి రాజు చెప్పినాడో ఆ రాజు దేవుని దగ్గర మరణకరమైన వ్యాధి అని వాక్యం చెప్తుంది. ఏం వ్యాధి అని చెప్తుంది? మరణకరమైన వ్యాధి అని వాక్యం చెప్తుంది. ఆ మరణకరమైనటువంటి వ్యాధి అతనికి వచ్చి ఆయన మరణించబోతూ ఉన్నాడు. ఏం చేయబోతున్నాడు? మరణించబోతున్నాడు. ప్రవక్త వచ్చి చెప్పినాడు. కొన్ని దినాల నుంచి, కొన్ని నెలల నుంచి ఆ వ్యక్తి యాక్చువల్గా ఒక గాయం అయింది, లేక ఒక పుండు అయింది. ఆ పుండు మెల్లిమెల్లిగా పెద్దదై చాలా పెద్ద రంధ్రం అయింది. అందరూ దాంట్లో ప్రేమ చేయించారు. ఎలా పుట్టుకుపోతుంది? వైద్యులు చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. వైద్యులు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు బాగు చేయడానికి. కానీ
ఆయనకు ఎంత వైద్యం చేసినా కూడా ఆ గాయం మానట్లేదు, ఆ గాయం పూసుకుపోవట్లేదు, మాననేటువంటి పరిస్థితికి ఎంత మాత్రమో రావట్లేదు. అయితే జరిగిన విషయం ఏంటంటే ఆ యొక్క గాయంతోనే ఆయన చనిపోయే పరిస్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి ఒక ప్రవక్త వచ్చి అంటున్నాడు, నీవు చనిపోబోతున్నావు, నీ ఇల్లును చక్కబెట్టుకో అన్నాడు. ఎవరు రాజు? హిజ్కియా. ఇప్పుడు ఈ హిజ్కియా ఏం చేశాడు? ఇల్లును చక్కబెట్టుకుంటూ ఉన్నాడు. ఇల్లును ఏం చేస్తున్నాడు? చక్కబెట్టుకుంటూ ఉన్నాడు. అదేనా ప్రేమ పెట్టారు. ఆ ఇల్లును చక్కబెట్టుకోవడం పక్కకి పడేస్తాడు. ఇప్పుడు ఈ బాధ, ఈ వేదన తట్టుకోలేకపోతున్నాడు, నొప్పి తట్టుకోలేకపోతున్నాడు. అరుసు ప్రతి దినం అరుపులే, ఆ రాజమందిరం అంతా అరుపులే. ఆయన భార్య కూడా వేదన పడేది, బాధపడేది. ఇంత భయంకరమైన పెయిన్ లో కూడా, నొప్పిలో కూడా, బాధలో కూడా, ఏడుపులో కూడా ఆ ఏడుపు ఇట్లా అని తిరిగి ఎక్కడ తిరిగాడు? గోడ తట్టు తిరిగినట్టుగా చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే గోడ తట్టు తిరిగినాడో ఏమైనా ప్రార్థన చేస్తారని చెప్పండి. అనొద్దు, నేను ఎవరైనా వద్దని లేపుతాను, మీరు చెప్పాలి మీ కష్టంలో, మీ బాధలో, మీ వేదనలో. ఇప్పుడు టైం లేదు, కానీ మీరు ఏం ప్రార్థన చేస్తారు? అప్పు ఎక్కువైపోయింది. ఏం ఎక్కువైపోయింది? మనకు బాగా కరెక్ట్ అయ్యేది అదొకటే. అప్పు ఎక్కువైపోయింది, భారం ఎక్కువైపోయింది, బాధ ఎక్కువైపోయింది, కష్టం ఎక్కువైపోయింది, నిందలు ఎక్కువైపోయినాయి, అవమానాలు ఎక్కువైపోయినాయి, తిట్లు ఎక్కువైపోయినాయి, శాపనాలు ఎక్కువైపోయినాయి, ఇంటి దగ్గర భయంకర అప్పులు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? గాయం లేదు, ఏం లేదు. ఈ అప్పు బాధ గురించి మనం మాట్లాడుకున్నాం కాసేపు. ఆమేన్ కదండి. అప్పుడు ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు? అప్పు చేస్తావు, బాధ అవుతుంది, నువ్వు తీర్చలేకపోతున్నావు. ఆ తీర్చలేని పరిస్థితిలో, నువ్వు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. మరి ఏం ప్రార్థన చేస్తున్నా అని అంటే, ఈయన ప్రార్థన ఏంటో తెలుసా అండి? ఆయన అంటాడు, నీ సన్నిధిలో చదువు. అది మాత్రమే చదవాలి. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, అది గోడతో తిరిగి చేసిన ప్రార్థన ఏంటంటే, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుదును, కృపతో జ్ఞాపకము చేసుకోమని. నీ కష్టంలో దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. నీ కష్టంలో దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేస్తావు నీ కష్టంలో? మనం చేసే ప్రార్థన ఏమని చెప్తాం? ఈ కష్టం తీసేయి, ఈ బాధ తీసేయి, ఈ శ్రమలో వచ్చిన విడుదల దయచేయి. నువ్వు దేవుడవు కదా, నువ్వు సృష్టికర్తవు కదా, నా దేవుడవు కదా, నన్ను రక్షించుకున్నావు కదా, నన్ను కాపాడినవు కదా, నీ పరలోక రాజ్య వారసు ఇంత లేదు, కానీ స్టార్టింగ్ తీయకపోతే ఏం గుడికి రా, తీయకపోతే ప్రార్థన చేసుకో, తీయకపోతే వాక్యం చదవ, తీయకపోతే కూటానికి రాదు, తీయకపోతే ఎవరితో మాట్లాడా, తీయకపోతే నా సేవకుడు ఇంటికి రాని అని. ఇలాంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి. మన విశ్వాస జీవితం చాలా ఎత్తుకు ఎదిగిపోయింది. ఆమేన్ హల్లెలూయా. ఈనాటి క్రైస్తవ జీవితం ఎట్లయిపోయిందో తెలుసా? నామకార్థ క్రైస్తవ జీవితం అనడం కన్నా నిర్లక్ష్యమైన, అలక్ష్యమైన, అశ్రద్ధతో కూడుకున్న జీవితం అయిపోయింది. ఒక మాట చూసుకొని నేను మన దీంట్లో ముందు సాగుతాను, జ్ఞాపకం చేయండి. ఇర్మియా రాసిన గ్రంథం ఒక్కసారి మాట మనం చూద్దాం. ఏం చేయొద్దు, ఏం చేయకూడదు, దేవుడు వాక్యం అంతా మాట్లాడబోతుంది. చూద్దాం, ఆ మాట చూద్దాం. 48వ అధ్యాయం. ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టుకోవాలి.
48వ అధ్యాయము 10వ వచనం చదవాలి మనం చేస్తాం. ఇది అండర్లైన్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఎప్పటికీ మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. యెహోవా కార్యములను అశ్రద్ధ చేయవాడు హల్లెలూయా. ఏమంటున్నాడండి? యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. దేవునికి నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు, దేవునికి ఏదైతే నువ్వు ఇచ్చే విషయంలో నువ్వు అశ్రద్ధ చేస్తే నువ్వు శాపగ్రస్తుడు వాక్యం చెప్తూ. నేనేం చెప్పట్లా ప్రార్థన చేసే విషయంలో కూడా, వాక్యం చదివే విషయంలో కూడా, నీ ఆత్మీయ జీవితం జీవించే విషయంలో కూడా నువ్వు అశ్రద్ధ చేస్తే నువ్వు శాపగ్రస్తుడు వాక్యం చెప్తూ. ఏమంటా? నువ్వు శాపగ్రస్తుడివి. అశ్రద్ధ చేస్తే దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని మందిర విషయంలో, దేవుని ఆలయ విషయంలో నువ్వు అశ్రద్ధ చేస్తే ఒకదాని వెనుక ఒకటి నిన్ను అనేకమైనటువంటి కష్టాలు చుట్టుముడుతూ ఉంటాయి. శాపం అంటే ఏదో వచ్చి నీ మీద పడి చచ్చిపోతామని కాదు అర్థం. నిన్ను చుట్టుముడుతూ ఉంటాయి, ఒకదాని వెనుక ఒకటి కాదు, అనేక దిక్కుల నుంచి నేను అనేకమైన చుట్టుముట్టి నిన్ను శాపగ్రస్తులుగా చేస్తాయి. ఒక విషయంలో నువ్వు దేవుడికి అసక్తిగా ఉంటే, దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నా. నా ప్రియమైన దైవజనమా, దేవుడు వాక్యం సెలవిస్తున్న మాటను ఒక్కసారి నువ్వు పరిశీలన చేయాలని, నిన్ను నువ్వు పరీక్షించుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తాను. అందుకే హిజ్కియా ప్రార్థన ఎట్లా తెలుసా? నీ సన్నిధిని ఎట్లు ప్రవర్తించుదును, నీ సన్నిధిని ఎట్లా నేను ఉన్నానో, నీకు అనుకూలమైన జీవితం నేను ఎట్లా చేశాను, నీకు అనుకూలమైన అన్ని విషయాలు ఎలా చేశాను. ఎప్పుడు చదువుతాడో తెలుసా ఈ ప్రార్థన? మరొకసారి చదువుతాం, అదే మాట చదువుతాం. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు. అంటే ఏంటి ఇక్కడ? కృపతో జ్ఞాపకం చేసుకోండి అంటే నన్ను చూడమని చెప్తున్నాను. ఏమని చెప్తాడు? ఇప్పుడు అంటే దీన్ని బట్టి హిజ్కియా ఎవరు అని అంటే, హిజ్కియా దేవుని భక్తుడు. ఎవరు? హిజ్కియా దేవుని భక్తుడు. హిజ్కియా దేవుని భక్తుడైతే ఈ భక్తుడికి ఎందుకు గాయమైంది, ఎందుకు ఈ యొక్క అనారోగ్యం కలిగింది, ఎందుకు ఇది అంత పెయినిస్తుంది, ఎందుకు అంత నొప్పిగా ఉంది, ఎందుకు అంతగా ఆ గాయం పెద్దగా అయ్యింది? కొన్ని నెలల నుంచి భరిస్తూ ఉన్నాడు. మరల మీదికెళ్ళి యెషయా ప్రవక్తను పంపించి ఆయన బిడ్డ అయినటువంటి హిజ్కియాకి బయలుపరుస్తున్నాడు. ఏమని బయలుపరుస్తున్నాడంటే, ఇదిగో నువ్వు చనిపోబోతున్నావు అనేసి. ఇది న్యాయమా? నిజంగా చెప్పాలంటే, నిజంగా మాట్లాడాలంటే ఇది న్యాయమా అంటే అన్యాయమే అని చెప్పాలి, అన్యాయం అని చెప్పాలి. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, న్యాయం అన్యాయం కాదు, దేవునికి ఇచ్చ వచ్చినట్టు చేయువాడని వాక్యం చెప్తుంది. ఆయన ఇచ్చ వచ్చినట్టు చేసే అధికారం ఆయన కలిగి ఉన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటప్పుడు నేను రక్షణ పొందడం దేనికి? అలాంటప్పుడు నేను మార్పు పొందడం దేనికి? అలాంటప్పుడు నేను బాప్తిసం తీసుకోవడం దేనికి? అలాంటప్పుడు నేను క్రైస్తవుడిగా మారడం దేనికి? నన్ను రక్షించినప్పుడు, నన్ను కాపాడినప్పుడు, నా గాయాన్ని మానిపడినప్పుడు, నాకు అనారోగ్యాన్ని తీసిపోయినప్పుడు ఎందుకు నేను క్రైస్తవుడిగా ఉండాలి? ఇది ఎవరు ప్రశ్నించుకుంటారు తెలుసా? నామకార్థ క్రైస్తవులు ప్రశ్నించుకుంటారు. నిజమైన క్రైస్తవులు ఏమంటారు తెలుసా? అయ్యా, ఈ గాయంలో, ఈ నొప్పిలో, ఈ బాధలో సైతము ప్రభువా ఇది నేను తీసేయమని అడగట్లేదు, కానీ ఈ నొప్పిని భరించే శక్తి నాకు దయచేయి, ఈ నొప్పిని భరించేటువంటి బలం నాకు దయచేయి, ఈ నొప్పిని భరించేటువంటి ప్రభువా శక్తిని నన్ను ప్రభువా పెంపొందించు ప్రభువా. గాయమైంది, నొప్పిగా ఉంది, వేదనగా ఉంది, కష్టంగా ఉంది, శ్రమగా ఉంది, కానీ నేను ఈ ప్రార్థన మర్చిపోవద్దు. అయ్యా, ఈ వాక్యం చదవని మర్చిపోవద్దు. నేను మానవద్దు ప్రభువా, నీ సన్నిధిలో నేను ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. ఈ కష్టంలో సైతము ప్రభువా, యోబు నువ్వైతే ఈ యొక్క జీవ గ్రంథంలో, నీ బైబిల్ గ్రంథంలో లిఖింప చేస్తున్నావు, నేను కూడా అలా ఉండాలనుకుంటున్నాను ప్రభువా. నేను కూడా అలాగా అయ్యా నీ సాక్షిగా ఉండాలనుకుంటున్నాను. అలాగా కష్టంలో సైతము నేను ప్రభువా నీకు ఇష్టమైన బిడ్డగా, నీకు అనుకూలమైన బిడ్డగా, నా గురించి అనేకులు ప్రభువా చెప్పుకునే విధంగా నీ నామమును నేను మహిమపరిచే విధమైనటువంటి క్రైస్తవ విశ్వాస జీవితం నాకు అనుగ్రహించిన ఆయన అని దేవుని దగ్గర నిజ క్రైస్తవుడు చేసే ప్రార్థన.
నీ కష్టంలో, నీ శ్రమలో, నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో, నీ బాధలో, నీ అప్పులో అయిపోయింది నా జీవితం, అయిపోయింది నా బ్రతుకు, ఇక నాకు అవసరం లేదు, ఏం చేసినా లాభం ఏముంది, ఇంత వాక్యం చదువుతున్నా, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత గుడికి వెళ్తున్నా, ఇన్ని గుళ్ళకి వెళ్తున్నా, ఆయన నా అప్పు తీరట్లే, ఆయన నా కష్టం తీరట్లే, ఆయన నా బాధ తీరట్లే, ఆయన నా వేదన తీరట్లేదు, ఎందుకు నేను గుడికి వెళ్ళాలి, ఎందుకు నేను కూటమికి వెళ్ళాలి, ఎందుకు నేను ప్రార్థన చేసుకోవాలి, ఎందుకు నేను వాక్యం చదవాలి అనేటువంటి మనస్తత్వం ఏదైతే వస్తుందో అది సామాన్యుడిలో ప్రేరేపించి నిన్ను పుట్టించి నిన్ను దేవుడిని గౌరవం చేయడానికి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి సాధారణ నిలబడుతున్నావా, లేక సాధారణకు అవకాశం ఇస్తున్నావా? వాక్యం ఉన్నది అపవాదికి చోటు ఇవ్వకుడి. ఏమంటున్నా? అపవాదికి చోటు ఇవ్వకుడి. నువ్వేం చెప్పాలి? అయ్యా నువ్వు నాకు ఇచ్చిన రక్షణ, ఈ గాయంలో సైతం నిన్ను నేను మహిమపరచాలి. నన్ను చూసి అనేకులు ప్రభువా నేను నమ్మాలి. నమ్మడానికే ఒక గోప నేను చచ్చినా పర్వాలేదు కానీ, నేను చనిపోయినా పర్వాలేదు కానీ, నన్ను చంపేసినా పర్వాలేదు కానీ, నేను ఈ యొక్క బాధలు నేను చనిపోయినా కూడా మరణం నన్ను వెంటాడినా ప్రభువా నేను మాత్రం నిన్ను విడిపోతున్నా. ఆయన నీ సాగేత యేసునితో నా జీవిత కాలమంతా, నీ సాగేత యేసునితో ఎంత కష్టమైనా నువ్వు చేసిన పనులంతా దేవునితో ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. I tell you one thing, మీకు నవ్వు వస్తుంది ఖచ్చితంగా, మీరు నవ్వినా పర్వాలేదు. నేను చెప్పిన మాట ఎంత తెలుసా? మనం నిజ క్రైస్తవులమా, బుద్ధ క్రైస్తవులమా, నమ్మకంత క్రైస్తవులమా, పరిజ్ఞాన క్రైస్తవులమా, ఒకటే ఒక విషయం తేల్చేస్తాం. ఏదో తెలుసా? ఆదివారం తెలుసు, లేకపోతే కూటమి తెలుసు. ఈ కూటమి మన ఇంట్లో జరగబోతూ ఉంది అనుకుందాం కాసేపు. రేపు ఈరోజు కూడా ఓరింట్లో ఉంటుంది. ఈరోజు శ్రీలకుడికి కావచ్చు, ఫాస్టింగ్ ప్రేయర్ కావచ్చు, యూత్ మీటింగ్ కావచ్చు, మెన్స్ మీటింగ్ కావచ్చు, ఇంకేదైనా మీటింగ్ కావచ్చు, ఒక మీటింగ్ ఉంది. ఊర్లో నుంచో లేకపోతే దోస్తు ఎవరో ఫోన్ చేసింది, అమ్మలో ఫోన్ చేసింది. ఏం చేస్తాం? వెంటనే ఏం చేస్తాం? 3 సంవత్సరాల అవసరం వెంటనే 4 రూపాయలు చేత పెట్టుకునేసి, పర్స పెట్టుకునేసి తొర్రు మనం వెళ్ళిపోతాం. కూటం కాలేదు వీళ్ళు సేవకుడు పాపము నిన్న మీద అయిపోతున్నాడు. వీళ్ళు ఎక్కడ నాకు ఫోన్ చేసిన తర్వాత ఎందుకంటే ఈ మధ్యలో సేవకుడు ఫోన్ చేయడం బంద్ చేసి ఆమేన్ హల్లెలూయా. ఎక్కడ ఉన్నారంటే ఎక్కడ ఉన్న తర్వాత తెలుస్తుంది ఊర్లో ఉన్న సంగతి. ఎందుకు పోయిన వీళ్ళు అంటే ఆ అమ్మ బాలేదంట, లేకపోతే అమ్మ పడిపోయిందంట, లేకపోతే ఇంకా ఏదో జరిగిందంట, లేకపోతే ఏ మామమ్మ ఏదో అయిందంట, జ్వరం వచ్చిందంట. జ్వరం వస్తే కూటమి వదిలిపెట్టుకునేసి సరే ఇంట్లో కూటమి, బయట కూటమి పక్కన పెట్టి ఇంట్లో ఉన్న కూటమి వదిలిపెట్టి పాల్పడ్డారు. ఎవరు మన నమ్మకార్థం క్రైస్తవులుగా చూసిన ఇంత వాక్యం వింటున్నారు కదా, ఇట్లా అంటారు కదా, అన్న నేను కరెక్ట్గా ఉండాలి, నా గురించి గట్టిగా ప్రార్థన. ఏంటి గురించి గట్టి ప్రార్థన చేసేది? నువ్వు దొంగ క్రైస్తవురాలు అయితే, నువ్వు నామకార్థ క్రైస్తవాలు అయితే ఏంటి గట్టిగా ప్రార్థన చేయదు? దేవుడు తెలీదా? దయ్యం తెలీదా? లోకం తెలీదా? దేవసాన్ని తెలీదా? అపవిత్రాత్మ తెలియదా? దురాత్మ తెలియదా? నీకు దయ్యం తెలియదు, అందరూ తెలుసు. ఆమేన్ హల్లెలూయా. అన్ని తెలిసి నీవే ఇప్పుడు ఏం చేస్తున్నావు? వాక్యాన్ని జాగ్రత్తగా ఎప్పుడు అయిపోయిన కాడికి చూడండి.
మంచిగా చెప్పినావు కానీ మస్తు నేను సూపర్ వాక్యం ఉండే చాలా బాగుండే వాక్యము. చాలా పెద్ద విప్లవం అంటే చాలా ఎట్లా పోతాం మనం ఎగేసుకొని వస్తాం. ఇక నువ్వు పోయి ఆడ నువ్వు పోతే ఇక స్టెథోస్కోప్ పెట్టుకొని ఇట్లా ఇట్లా చెక్ చేసి మందులు రాసి ఇంజక్షన్ ఇచ్చేంత డాక్టర్ లేదా యేసుక్రీస్తు బిడ్డ ఎంత బిడ్డ అంటే ఇట్లా ఏమనుకోకుండా నిలబడు పడుకోవాలి. యేసయ్య నామములను గద్దిస్తున్నా. ఇప్పుడు మీ అమ్మలో ఉచితాయి వెళ్ళిపోయి అంత శక్తి గల క్రైస్తవ కుటుంబాలు ఉరికిన వదుకోవాలి. దేని కూడా తెలియదు. ఆమె హల్లెలూయా. నువ్వు పోయి ప్రార్థన చేయగానే ఏంది అంత గొప్ప బిడ్డమ్మ. అది నువ్వు అక్కడ పోయి ఇట్లా కొట్టి ప్రార్థన చేస్తా అవసరం. ఈడ కూర్చొని అమ్మ నువ్వు భయపడకు, నేను ప్రార్థన చేస్తున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, నేను ప్రార్థన చేస్తా, నా సేవకుడిపై నేను ప్రార్థన చేయమని చెప్తా, నువ్వు భయపడద్దు. ఖచ్చితంగా కార్యం జరుగుతుంది, ఖచ్చితంగా నువ్వు బాగవుతావు, ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు దిగులు పడకు, నువ్వు ధైర్యాన్ని ఇవ్వాలి. పరిగెత్తుకొని పోవడం కాదు. పరిగెత్తుకొని పోతారు దశ నామకార్థ క్రైస్తవులు, అబద్ధపు క్రైస్తవులు, లోకానుసార క్రైస్తవులు, దేవుణ్ణి ఎరగని దేవుణ్ణి ఎరిగి కూడా నిర్లక్ష్యం చేసే క్రైస్తవులు, దేవుని సన్నిధికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ప్రాముఖ్యత ఇవ్వకుండా పారిపోతూ పరిగెడుతూ ఉండేటువంటి వారుగా దేవుని బిడ్డలో ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం సూర్యులతో మాట్లాడుతుంది. ఈ చిత్య దేవుని తట్టు తిరిగి ప్రార్థన చేస్తుంది. ఈ సన్నిధిని నేను ఎట్లా నేను చదువుడా యెహోవా యథార్థ హృదయుడనే సత్యముతో ఈ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నానో నీ దృష్టికి అనుకూలముగా సమస్తం ఎట్లా జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డ ఫోన్ చేయగానే, అత్త ఫోన్ చేయగానే, మామ ఫోన్ చేయగానే, అమ్మ ఫోన్ చేయగానే, అన్న ఫోన్ చేయగానే, తమ్ముడు ఫోన్ చేయగానే, చెల్లి ఫోన్ చేయగానే, పెద్దమ్మ ఫోన్ చేయగానే, పెద్దనాయన ఫోన్ చేయగానే కాదు ప్రేమ దేవి. ఎవరు ఫోన్ చేసినా నువ్వు ఇవ్వాల్సిన జవాబు ఏదో తెలుసా? దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. వాళ్ళకి బాగాలేదనుకో, నా అక్క, నా చెల్లి, నా అన్న, నా తమ్ముడు, నా కొడుకు, నా బిడ్డ మాట ఇచ్చింది, దేవుడికి ప్రార్థన చేస్తారు. అందుకే నాకు బాగైంది, అందుకే నాకు స్వస్థత కలిగింది, అందుకే నాకు మంచిగా అయ్యాను అనే సాక్ష్యం ఊళ్ళో చెప్పే విధంగా నీ ప్రార్థన జీవితం ఉండాలి. అది నిజం క్రైస్తవ జీవితం యొక్క లక్షణం. నువ్వు ఏడవద్దని చెప్పట్లా, నువ్వు బాధపడదని చెప్పట్లా, అన్నిటి ప్రార్థన చేయమని చెప్తున్నా. కానీ దేవుడి దగ్గర నిజ క్రైస్తవ జీవితం కలిగిన బిడ్డగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆ క్రైస్తవ జీవితమే ఈ రోజు నీలో ఉండాలని దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇచ్చే ప్రార్థన దేవుడు విన్నాడా? ఏ ప్రవక్త అయితే వచ్చి చెప్పినాడో నువ్వు చనిపోతున్నావు, నేను సంగతి పెట్టుకొని చెప్పినాడో అదే ప్రవక్తతో దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. అదే ప్రవక్తలో రిటర్న్ వస్తున్నాడు. ఇదిగో నీ ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రార్థన విన్నాడు, దేవుడు మళ్ళా జవాబును పంపిస్తూ వచ్చాడు. ఇదిగో నా జవాబు ఏంటంటే ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ ఇస్తూ ఉన్నాడు. అదే కాదు, ఇదిగో చక్కటి ఆరోగ్యం, బలము, శక్తిని కాదు, నీ గాయాన్ని నేను బాధపేస్తున్నాను, నీ గాయం నేను మారుతూ ఉన్నాను. ఇదిగో ఇప్పుడే మారిపోతుంది, ఇప్పుడే మారింది, ఇదిగో మారిపోయింది. నీ స్థితిని నువ్వే మార్చుకోవాలి. You have to change yourself. You have to change your life. నీ ప్రార్థనతో నీ స్థితిగతులను మార్చుకునే శక్తి దేవుడికి ఇచ్చినాడు. వాళ్ళను వారు రక్షణ పొందిన జీవితానికి గల కారణం ఇదే. ఏమన్నా మార్పు సువార్త 16 వచ్చిన త్వరగా తీస్తావా? ఫస్ట్ నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొదురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నందుదురని వారితో చెప్పారు.
స్తోత్రం చెప్తామా? మరొకసారి వాక్యం చెప్తుంది, నమ్మి బాప్తిసం పొందిన వారి వలన మీ వలన ఎంతమంది రక్షణ పొందినారు? మీ వలన ఎంతమంది మారవలసి పొందినారు? మీ వలన ఎంతమంది ఎన్ని దయ్యాలు వెలువబెట్టినారు? ఎంతమంది స్వస్థపరిచారు? ఎంతమంది దయ్యాలు దురాత్మలు పాల్గొన్నారు? మరణాన్ని సైతము జయించగల వాక్యం చెప్తుంది. ఆత్మీయమైనటువంటి శరీరానుసరణ మరణం కాదు మాట్లాడి, లోకానుసరణ మరణం వచ్చి మాట్లాడుతుంటారు. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ వచ్చినాం. నీ జీవితానికి దేవుడు అంత గొప్ప నిరీక్షణ ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? అంత విశ్వాసం ఇచ్చాడు, అంత నమ్మకాన్ని దేవునికి ఇస్తే నువ్వేం చేస్తున్నావు? పరిగెత్తే జీవితం కాదని నిలబడి ప్రార్థన చేసే జీవితం. లోకానుసరణ విషయమై, కుటుంబ విషయమై, నీ వ్యక్తిగత విషయమై, నీకున్న సమస్యల విషయమై సతమతమవుతూ పరిగెడుతున్నావు. ఇక్కడ పోతున్నావు, అక్కడ పోతున్నావు, ఈ పని చేస్తున్నావు, ఆ పని చేస్తున్నావు. నీళ్లు గడవడానికి కోసం, నీ కుటుంబాన్ని పోషించడానికి కోసం రకరకాల ప్రయత్నాలతో పరిగెడుతూ ఉన్నావు, రకరకాల ఉద్యోగంతో పరిగెడుతున్నావు, రకరకాల మనసుతో కలిగి పరిగెడుతూ ఉన్నావు. కానీ ఒక్కసారైనా నువ్వు మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేశావా? అయ్యా నాయనా, తండ్రి నువ్వు గొప్ప దేవుడు నాయనా, నేను పాపిని, అంతకుడునైనా, నన్ను అంతకురాలను, నేను దూషకుడిని, హింసకుడును, నిన్ను వేధించి అయ్యా ఉచితమైన కృపతో నాకు నీకు రక్షణ ఇచ్చినావు, పరలోక రాజ్యవారసత్వాన్ని ఇచ్చావు, బాప్తిసం వలన ఇవన్నీ పొందుకునే శక్తి నాకు ఇచ్చినావు. నమ్మి బాప్తిసం పొందిన వారి వల్ల ఈ సూచక క్రియలు జరగని చెప్పి నాకు ఇచ్చిన అధికారాన్ని నేను దుర్వినియోగం కాదు కదా, కనీసం సద్వినియోగం చేయకపోయినా దుర్వినియోగం కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. ఆ దుర్వినియోగం కాదు కదా, కనీసం వాటి పట్ల నాకు ఆశ, కోరిక, వాటిని చదవాలన్నా, వాటిని తెలుసుకొని వాటిని నిర్లక్ష్యం చేసి కంపెనీగా పెట్టేసి నమ్మకాంతో జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నాను. హౌ సాడ్, ఎంత బాధాకరమైన విషయం తెలుసా? దేవుని వాక్యం నువ్వు క్రైస్తవుడిగా ఎందుకున్నావో, దేనికున్నావో ఒకసారి పరిశీలన చేసుకోమని వాక్యం ఈరోజు సూటిగా మాట్లాడు. నువ్వు ఇంటికి వెళ్తూ ఉంటావు, ఈరోజు నిజంగా వాక్యం దేవునితో మాట్లాడు. నేను నిజంగా క్రైస్తవునేనా? నేను నిజంగా క్రైస్తవురాలేనా? నేను నిజంగా దేవుని బిడ్డనేనా? మరి నేను దేవుని బిడ్డనైతే ఎందుకో ఈరోజు వాక్యం నేను విన్నాను. నమ్మి బాప్తిసం పొందిన వారి వల్ల ఈ సూచన క్రియలు జరిగాయి. నేను మొట్టమొదటిసారిగా వింటున్నావా? లేక నువ్వు చెప్పినా కూడా వినలేని పరిస్థితిలో ఉండి ఈరోజు మాత్రమే విన్నావా? అయ్యా, నేను ఎప్పుడు ఇంత గొప్ప శక్తి నాలో ఉందని, ఇంత గొప్ప బలం నాలో ఉందని నేను తెలుసుకోలేకపోయాని, ఎలాంటి జీవితం నేను జీవిస్తున్నానని నిజంగా నువ్వు పశ్చాత్తాపంతో కూడుకున్న నిజమైన మానవస్ కలిగి నువ్వు ఇంటికి వెళ్తే నీ అంత ఆశీర్వదకరమైన జీవన కూడా ఇంకా అవ్వలేదు. అడుగు దేవుని రోజు, వాట్ టైప్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ యు ఆర్ లీడింగ్? నిజంగా ఏ క్రైస్తవ జీవిస్తున్నావు? నామకార్థమా, అబద్ధమా, నిర్లక్ష్యమా? ఏ క్రైస్తవ జీవితం లేక నిజమైన జీవితమా? ఏ జీవితంలో ఉన్నావో ఒక్కసారి పరిశీలన చేసుకోమని వాక్యం సూటిగా అడుగుతుంది. వాక్యంలో ఎదురు కాదు, నేను వాక్యం చదివిస్తున్న మాట మనం చూసుకుంటున్నా. పాపం నిన్ను ఎలా చేస్తుందో తెలుసా? పాపం నిన్ను ఎలా ఎలుబడి చేస్తుందో తెలుసా? ఒక ఆయన పొలంలో పనిచేస్తాడు. ఎక్కడ పనిచేస్తున్నాడు? పొలంలో పనిచేస్తున్నాడు. దేవుడు యాక్చువల్గా నిన్ను ఆయన ఎలా నిర్మించాడు? ఆదికాండము 1వ అధ్యాయం 1 నిమిషం ఇది లాగిపెట్టు. ఆదికాండము 1వ అధ్యాయం మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఎఫెసీ 5:1 సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాగలియు పలికెను. దేవుడు తన స్వరూపమందు దానిని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి.
మొదటిగా ఆశీర్వదించింది, రెండోదిగా లోపరుచుకోమన్నాడు, మూడోది ఫలించమని చెప్పినాడు, అభివృద్ధి పొందమన్నాడు, విస్తరించమన్నాడు, నిండించమన్నాడు, లోపరుచుకోమన్నాడు. ఇది ఆశీర్వాదంతో కూడుకున్నటువంటి వాగ్దానం దేవుడు చెప్పినటువంటి. మరి నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు అర్థం చేసుకుని ఇవన్నీ కూడా రాసుకొని పెట్టుకుని ఇంటికి వెళ్ళాక మరొకసారి చదవండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలంట. ఎవరిని పోలి నడుచుకోవాలి? మనం ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? నిరంతరం నీతోనే జీవించాలనే ఆశలన్నీ బ్రతికించుచున్నది. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో నన్ను కడిగితివి. హల్లెలూయా. నీ రూపము దేవునికి ఇచ్చిన, ఆ రూపాన్ని కోల్పోయినా ఆయన మరలా వచ్చి ఆ రక్తంతో నన్ను కడిగి మరలా ఆయన రూపాన్ని నీకు ఇచ్చిన. అంత గొప్ప దేవుడు వచ్చిన ఆయన నీకు ఇచ్చిన అధికారం తెలుసా? సమస్తంలో లోపరుచుకోవాలి కదా, సమస్తంలో లోపరుచుకోవాలి.
సమస్తం లోపరుచుకొని నేను వాటి మీద అధికారం కలిగి ఉండమని దేవునితో మాట్లాడుతూ ఉంటారు. వాక్యం సెలవిస్తున్న మాట, మన స్వార్థం మన పోలిక చెప్పిన నన్ను చేతము రండి అని చెప్పిన దేవుని పోలికగా దేవుడిని సృష్టించుకున్నాడు తప్ప వేరే ఏ పోలికలో దేవుడిని సృష్టించుకోలేదు. ఆయన పోలికలు ఆయన స్వరూపంలో దేవుడిని నేను ఏర్పరచుకున్నాను. In his likeness, in his image, God has created you. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రైస్తవ విశ్వాస జీవితం ఏ రీతిగా ఉందో నువ్వు పరిశీలన చేసుకోవాలని ఈ చిత్తి అడుగుతూ ఉన్నాడు. అంత ధైర్యం కలిగి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన? ఆయన చేయకపోతే ఆయన చేసేవాడా? యథార్థ హృదయుడనై నీకు ఇష్టమైన బిడ్డగా నీకు అనుకూలమైన జీవితం అయ్యా యథార్థ హృదయుడై నీ సన్నిధిని ఎట్లు నడుచుకొని కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన ఆయన చేస్తూ ఉంటాడు. ఒకవేళ నీకు కష్టం వస్తే నిజంగా ఇట్లా ప్రార్థన చేసేటువంటి జీవితం నేను ఒకటి ఉంటాను. దేవుని దగ్గర మోకరించి ఆయన వైపు చూసి తలెత్తుకొని ప్రార్థన చేసే జీవితం నేను ఒకటి ఉండదా? అలాంటి తలెత్తుకునే జీవితం నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయి, దేవుని దగ్గర ప్రార్థన చేయి. నీ శ్రమను జయించే శక్తి దేవుడికి ఇచ్చాడా? నమ్మి బాప్తిసం పొందిన వారి వలన అవునయా కదా? బాప్తిసం పొందినవా? బాప్తిసం పొందితే ఇంత గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం ఉంది. ఆయన స్వరూపంలో ఆయన పోలికలు పుట్టిన నిన్ను సమస్తం లోపరచుకోమని చెప్పిన దేవుడు, వాడి అధికారం చెల్లించమని చెప్పిన దేవుడు, నువ్వు ఆశీర్వాదంగా ఉంటామని చెప్పినటువంటి దేవుడు వాక్యం చెప్తోంది. వాక్యం చెప్తా ఉంది. ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు అధికారం లేని కాదు, అధికారం లేని వాడు కాదు, అధికారం కలిగిన బిడ్డగా. ఒకవేళ కోల్పోయినావేమో, పోగొట్టుకున్నావేమో, అందుకే నువ్వు ప్రార్థన చేసుకోలేకపోతున్నావేమో, లక్ష్యంగా ఉంటున్నావేమో. నీలో వచ్చిన ఒకరు, ఊరికిలో ఒకరు, చచ్చిపోయిన ఒకరు, పెళ్లిలో ఇంకొకరు. ఇదే వాక్యం మతస్వార్థం చెప్తున్నాడు. వేసుకున్న ఉప్మాని చెప్తున్నాడు. పెళ్లి మీద ఒక రెండు రాయిగా అంటే ఏం చెప్తున్నాడంట? మేము ఎదురు కొట్టుకు పోతున్నాం, మేము పెళ్లికి పోతూ ఉన్నాం, మేము ఫంక్షన్కి పోతూ ఉన్నాం, మేము పొలం కొట్టుకు పోతున్నాం, చూడికి పోతూ ఉన్నాం అని ఇలా చెప్పుకుంటూ పోయినారంట. అలాంటి స్థితిలో ఉన్నావా? అలా పరిగెడుతూ ఉన్నావా? లోకాచార వాటి విషయంలో నువ్వు ప్రాముఖ్యత ఇస్తున్నావా? నీ కష్టంలో నువ్వు ప్రార్థన చేసుకోని స్థితిలో నువ్వు ఉన్నావా? అంతకంటే దుర్భరం, అంతకంటే భయంకరం లోకం అడుగుతుంది. నువ్వు దేవుని బిడ్డవు కదా, నువ్వు క్రైస్తవుని కదా, నువ్వు దేవుని కుమార్తెవు కదా, ఓ బైబిల్ పట్టుకొని పరిగెడతావు కదా, నువ్వు ప్రార్థన చేసుకుంటావు కదా, వాక్యం చదువుకుంటావు కదా, గుడికి వెళ్తావు కదా. ఎందుకు ఇంత కష్టంలో ఉన్నావు? ఎందుకు ఇంత శ్రమలో ఉన్నావు? ఎందుకు ఇంత బాధలో ఉన్నావు? ఎందుకు నీ పరిస్థితి అయిపోయింది అని నేను ప్రశ్నిస్తే నువ్వేం జవాబు చెబుతావు? నువ్వు ఏమి జవాబు చెబుతావు? నీ దగ్గర జవాబు ఉందా? జవాబు ఉంటే ఏమని చెప్తావు తెలుసా? నువ్వు కరెక్ట్గా ఉన్నావు. ఇసుకే కూడా కరెక్ట్గా ఉన్నాడు. ఇసుకే కూడా కరెక్ట్గా ఉన్నాడు. యోగ కూడా కరెక్ట్గా ఉన్నాడు. కనుకనే వాళ్ళు కరెక్ట్గా నిలబడగలిగారు. ఎలా ఉన్నారు? వాళ్ళు కరెక్ట్గా నిలవబడ్డారు. ఆమె హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. దేవుడి వాక్యంతో మాత్రం విషయం మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక కంటే ప్రేమ దేవుడు కదా. ఈ కుమారుడు ఎట్లా ఉన్నాడంటే ధైర్యంగా, అన్ని కష్టాలు, ఫుల్ బాధలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యంగా ఉంది, ఇల్లులో ఏ విధంగా చూసినా కూడా భయంకరమైన పరిస్థితిలో ఉంది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, నేను నా దేవుడి సన్నిధిలో ఉండడం నాకు ముఖ్యం, నా దేవుడి సన్నిధిలో నేను మోకరించడం నాకు ముఖ్యం. ఇవన్నీ లోకానికి సారమే. దేవుడికి వెళ్ళి తీసుకుంటే నేను ఆయన దగ్గరికి వెళ్తాను, నేను ఆయనతో ఉంటాను. అదే నా జీవితం. నా రక్షణ భాగ్యాన్ని గల జీవితం ఇక్కడ కాదు, అక్కడ ఉంది. ఇక్కడ ఏముందంటే సాక్షాత్మైన జీవితం. నేను కష్టంలో ఒకవేళ లోకమును నిందించి లోకమును పాయింట్ అవుట్ చేసినా ఈ లోకమును పాయింట్ అవుట్ చేయొచ్చు. అయితే నేను చెప్పే ఆన్సర్ ఏంటి తెలుసా? నేను నా దేవుని సన్నిధిలో ఇన్ని కష్టాల్లో, శ్రమంలో, బాధల్లో, అప్పుల్లో, అనారోగ్యంలో సైతం దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నేను ఇంకా నిలబడగలిగి ఉన్నాను, ఇంకా నేను స్థిరంగా ఉన్నాను, ఇంకా నేను బలముగా ఉన్నాను, ఇంకా నేను శక్తివంతమై ఉన్నాను. కనుకనే నేను పడిపోలేదు. ఎన్ని నేను ఆవరించినా, ఎంత నేను కష్టం పెట్టినా నేను మాత్రం దేవుని కోసమే జీవిస్తాను, దేవుని కోసమే బ్రతుకుతాను, దేవుని కోసమే నేను నిలబడతాను. ఆయన నామ మహిమార్థమై నన్ను దేవుడు లోకంలో ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకు
చేశాడు కాబట్టి నేను నిలబడతాను. దట్ ఈస్ మై డెసిషన్. This is my life and this is my decision. I will live for Christ. I bring the glory to God. Amen. Amen. గట్టిగా స్తోత్రం చెప్తామా? దేవుడు సెలవిస్తే ఇంత కష్టంలో ఎంత శ్రమలో కూడా నేను ఆ దేవుడి కోసం సిద్ధపడడానికి ఇంతకంటే గొప్ప భాగ్యం నాకు దొరికిన, ఇంత గొప్ప భాగ్యం నాకు దొరికినందుకు నేను సంతోషిస్తున్న తప్ప నేను బాధపడట్లేదు. వాక్యం సెలవిస్తున్నమాట. ఈ క్రైస్తవ విశ్వాస జీవితం అంత బలంగా ఉండాలి. Amen. Hallelujah. అప్పుడు ఎక్కడ తెలుసా? నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయె, శుభప్రదమైన నిరీక్షణతో చేయబడే నా జీవితం. ఎంత గొప్ప దేవుడు మనం కదా. నేను యేసులో చూసే సమయం నీ జీవితం అని తెలుసా, నీ బ్రతికేది తెలుసా? ఆయన చూసే జీవితం కాదు. ఆయన చూసే జీవితం, ఆయన చూసే హృదయం, ఆయన చూసే మనసు, ఆయన చూసే నేత్రాలు నువ్వు కలిగి ఉంటావు. దర్శనం చూసే దేవాలయం ఉండాలి. దేవుడి వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. గొప్ప దేవుడు ప్రేమ దేవుడు. నువ్వు ఎప్పుడు చూసినా బాధలో వేదనలో ఇట్లా ఉంది అట్లా ఉంది, నా పరిస్థితి ఇట్లా ఉంది, నా జీవితం ఇలా అయిపోయింది, నా బ్రతికి ఇలా అయిపోయింది కాదు ప్రేమ దేవుడు. అలా కాదు నువ్వు బ్రతకాల్సింది, అలా కాదు నువ్వు జీవించాల్సింది. ఈ కష్టంలోని శ్రమలోని బాధలోని వేదనలో అన్నింటిలో ప్రేమ దేవుడు. నువ్వు దేవుడి కోసం నిలబడే జీవితం కావాలి. నిన్న మునిగిపోయిన వరకు భయంకర పరిస్థితిలో ఉన్నాం అనుకున్నా కాసేపటికి ఏం చేయాలి తెలుసా? నీ దేవుడి కోసం, నీ దేవుడి కోసం ప్రేమ దేవుడు మీరన్నింటి లెక్క చేయకుండా నువ్వు నిలబడాలి. అందుకే దేవుడి లోకంలో ఏర్పడి నీ రక్షణ దేవుడికి ఇచ్చాడు తెలుసా? ఇందుకు దేవుడికి రక్షణ ఇచ్చినాడు. నువ్వు నిలబడాలని, నువ్వు గెలవాలని, నువ్వు పోరాడాలని, అనేకులు నుంచుకోవాలని, ఆ దేవుని నామానికి మహిమను తీసుకోవడానికి దేవుడికి రక్షణ ఇచ్చినాడు. నీ దేవుడి కోసం రక్షణ పొందినావు, దేవుడి నామ మహిమార్థమే రక్షణ పొందినావు, దేవుని
వలన నువ్వు రక్షణ పొందిన వాళ్ళ సంగతి పక్కకు పెడితే, ఈ లోకంలో దేవుని కోసం రక్షణ పొందిన వాళ్ళ సంగతిని ఈ లోకంలో చూపించడమే కాదు, పరలోకంలో కూడా ఆ రక్షణ స్వతంత్రించుకునే రక్షణ దేవుడికి అనుగ్రహించినాడు. పరలోకం నాతో కూడా కూర్చుండబెట్టుకునేదని చెప్పిన వాగ్దానం అది. పొలంలో ఒక ఆయన పనిచేస్తూ ఉన్నాడు, చెప్పారు కదా, పొలంలో ఒక ఆయన పనిచేస్తూ ఉన్నాడు. పనిచేస్తుంటే అనుకోకుండా ఒక భయంకరమైనటువంటి విషం సర్పము ఆయన్ని బొటన వేలికి కాల్కి కాటేసి వేసిన వెంటనే ఆయనకు అర్థమైపోయింది, ఇది నాకు విష సర్పము, కాబట్టి ఈ విషం నేను ఎక్కితే నేను చచ్చిపోతా అని తన చేతిలో ఉన్నటువంటి గొడ్డలి లేక పార ఏదైతే ఉందో దాంతోనే తన యొక్క బొటన వేలు ఏం చేస్తున్నాడు, ఆయన నరికేస్తాడు. ఎందుకు? ఆ విషయం తన శరీరంలో ఎక్కుతుంది అనేటువంటి భయానికి, లేక ఆ విషయం ఎక్కకుండా ఉండడానికి ఆయన ఏం చేశాడు, తన బొటన వేలుని నరికేసుకున్నాడు, తీసేసుకున్నటువంటి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దాన్ని అలా చూసుకున్నాడు. ప్రేమ బిడ్డ, అమ్మాయి ఇప్పుడు సేఫ్ అనుకున్నాడు ఆయన. అయితే కొద్దిసేపు అలా కూర్చున్నాక ప్రేమ దేవుడు బిడ్డ రక్తం కారుతున్న తన కాళ్ళని చూసుకున్నాడు. చూసుకుంటే ఒక అవయవం కనబడట్లేదు. అయ్యో అనేసి కొంచెం చూస్తే, అలా చూస్తే ఇంకొంచెం దూరంలో ఆ బొటన వేలు పడిపోయింది. అయ్యో ఇది నా శరీరం కదా, ఇది నా శరీరంలో ఒక భాగం కదా, ఈ శరీరంలో భాగమైనది లేదు కనుక లేకపోతే ఎంత గలిసి కనబడుతుంది, కానీ ఇది నాకు కావాలి, ఇది నా బొటన వేలు కదా, ఇది తీసేస్తే నా కాలు అస్సలు బాగలేదని చెప్పేసి ఏం చేసినట్టు మళ్ళా లేచి వెళ్ళి ఆ బొటన వేలు తీసుకొచ్చి తన కాలికి వెళ్ళిగా పెట్టి దాన్ని కట్టి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి నేను కుట్లు వేయించుకుంటాను అనుకున్నాడంట. ఏమనుకున్నాడంట? కుట్లు వేయించుకుంటాను, నా శరీరంలో బాగా నేను పోగొట్టుకోదలుచుకోలేదు అని చెప్పి ఆ బొటన వేలుని మరలా ఆ కాలికి అటాచ్ చేసి దానికి బట్ట కట్టినట్ట. హల్లెలూయా, హల్లెలూయా. జరిగిన విషయం ఏదో తెలుసా అండి? కొంచెం సేపటికి ఆయన అలాగే పడిపోయి చనిపోయాడు. కారణం ఏంటో తెలుసా? ఎందుకు చనిపోయాడు ఆయన? ఎందుకు ఆ బొటన వేలు కట్ చేశాడు ఆయన? దానికి కాటు వేసింది, ఆ కాటు వల్ల విషం ఎక్కింది. ఆ విషంతో కూడుకున్న బొటన వేలుని కట్ చేస్తే నాకు విషం ఎక్కదని కట్ చేసి దాన్ని తీసి పారేసిన తర్వాత మరలా ఏమనుకున్నాడు, ఆ బొటన వేలు నా కాలికి లేకపోవడం వల్ల నా కాలు బోసిగా కనబడుతుంది, నా అవయవం ఇది అని చెప్పి మరలా పెట్టుకున్నాడంట. ప్రేమ దేవుడు, చాలా సార్లు మనం కూడా అలాగే చేస్తూ ఉన్నాం. చాలా సార్లు మనం కూడా అలాంటి జీవితమే జీవిస్తున్నాం. యేసు ప్రభువును నమ్మి యేసు ప్రభువుని రక్షకుడిగా స్వీకరించి రక్షణ జీవితం జీవిస్తూ వెంటనే మనం ఏం చేస్తున్నాం? త్రోవ తప్పి మరల లోకంలోకి వెళ్ళిపోయి మరలా శాపకరమైన జీవితము జీవిస్తూ, మరలా లోకానుసరంగా ఆ యొక్క దూషణకర జీవితము జీవిస్తూ, బాధకరమైన జీవితము జీవిస్తూ ప్రేమ దేవుని కదా మరలా లోకంలో పాపంలో పడిపోయినా నువ్వు బలలో పాల్గొనబోతున్నావు. నా ప్రియ దైవజనమా, ఈ రోజున కొట్టివేయబడినటువంటి ఆ వేలును మరలా అతికించుకోవడం వలన విషం నీ నోటికి ప్రవేశించింది. విషంలోకి ప్రవేశించి నీ శరీరాన్ని మొత్తం పాడు చేసి నిన్ను మరణానికి గురి చేసింది. అలాగే నువ్వు పరిశుద్ధమైన జీవితం వచ్చి లోకంలో పడిపోయి మరలా పాపము జీవితానికి అలవాటు పడి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని చంపేసుకొని, నీ పరిశుద్ధమైన జీవితాన్ని చంపేసుకొని ఈ లోకంలో నువ్వు చనిపోయిన బిడ్డగా బ్రతుకుతూ ఉన్నావు. అందుకే వాక్యం ఏమంటుంది తెలుసా? ఆయన అందుకే మీరు అనేక రోగుల్లో బలహీనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచూ ఉన్నారని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తాం. నిద్రించే స్థితిలో, మరణించే స్థితిలో మనం నెట్టివేయబడిన మన సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని అవరోధాలు లోకం మనకి ఎదురైనా దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. నీ రక్షణ ఎందుకు అంటే, నీ రక్షణ ఎందుకో నీవు చెప్తున్నా తెలుసుకున్నాం. రక్షణ, అలాంటి రక్షణ జీవితం నువ్వు కలిగి జీవించాలని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. లోకం నిన్ను పాయింట్ అవుట్ చేయొచ్చు. ఏమని? ఇంత చదువు చదివినాం, ఉద్యోగం మీద ఎందుకు కలిసి ఇంత బ్రతుకుతూ ఉన్నావు, ఇదిగో నీ దగ్గర ఏమీ లేదనేసి, ఇదిగో నీకు పెళ్ళైంది, నీకు పిల్లలే పుట్టలేదు అనేసి. ప్రేమంటే ఏం పెట్టారు? వాక్యం సెలవిస్తున్న మాట చూస్తుంటున్నాం. ఇదిగో నీ జీవితంలో
ఇంత వయసు వచ్చింది నీకు పెళ్లి కాలేదనేసి, ఇలా రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు, రకరకాల మనస్తత్వం కలిగినటువంటి వారిని దేవుడు లోకంలో మనుషులు తనని ఇబ్బంది పెట్టొచ్చు, కష్టపెట్టొచ్చు, శ్రమ పెట్టొచ్చు, నేను బాధ పెట్టొచ్చు, నేను కృంగదీయొచ్చు. చదువుకు తగినటువంటి ఉద్యోగం రాలేదని నువ్వు ప్రేమ దేవుడిని నిందించవచ్చు. వాక్యం సెలవిస్తున్న మాట తెలుసా? ప్రేమ దేవుడి ఇవన్నీ ఉంటేనేనా క్రైస్తవ జీవితం జీవించేది? ఇవన్నీ ఉంటేనా? ఆమేన్, హల్లెలూయా. ఒకటి పెళ్లి కాదని కాదు, ఉద్యోగం లేదని కాదు, పిల్లలు పుట్టలేదని కాదు ప్రేమ దేవుడి క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితానికి వాటికి సంబంధం లేనే లేదు. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను మనం చేస్తూ ఉంటున్నాను. చాలా మంది సేవకులు బోధిస్తూ ఉంటున్నారంటే, ఇదిగో నువ్వు ఇట్లా చేయి, అట్లా చేయి, ఈ దేవుడిని దీవిస్తాను, దేవుడిని ఆశ్రదిస్తాను, దేవుడిని మేలు కలిగి చేస్తాడు. కాదు ప్రేమ అనుకుంటా. నువ్వు వాక్యం చదువుతుంది నీ ఆత్మను బలపరచుకోవడం కోసం, నువ్వు ప్రార్థన చేస్తుంది నీ ఆత్మను ఏం చేస్తున్నావు అంటే బలపరచుకోవడం కోసం. నువ్వు రోజు శరీరాన్ని పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్ ఎందుకు చేస్తున్నావు అంటే నీ శరీరాన్ని పోషించుకోవడం కోసం చేస్తున్నావు, నీ శరీరాన్ని బలం కోసం చేస్తున్నావు, ఆరోగ్యం కోసం చేస్తూ ఉన్నావు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఏదైనా వ్యాధి వచ్చి, రోగం వచ్చి, నువ్వు బలం వచ్చి నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తాను, అంటాడు అమ్మాయి ప్రోటీన్స్ తక్కువైపోయినాయి, దానికి తగినటువంటి తిండి నేను రాస్తున్నాను, దాని దగ్గర టాబ్లెట్స్ రాస్తున్నాను, దాని దగ్గర టానిక్ నేను రాస్తున్నాను, దాన్ని తీసుకోండి మీరు. ఇదిగో అది వారండి మీరు అని చెప్తారు, అది తినండి మీరు అని చెప్తారు. ఇదిగో నీకు డి విటమిన్ తక్కువైంది, లేకపోతే విటమిన్స్ తక్కువైందని చెప్తాడు, లేకపోతే పొటాషియం తక్కువైందని చెప్తాడు, ఇంకేదో తక్కువైందని చెప్తాడు, దానికి తగిన మందులు రాస్తున్నారు, అది వాడండి అని చెప్తాడు, అవే మీరు తినండి అని చెప్తాడు. ఐరన్ తక్కువైంది, ఐరన్ సంబంధించిన వస్తువులు మీరు తినండి అని చెప్తాడు. వాక్యం సెలవిస్తుంది ఇవన్నీ లోక సంబంధమైన, శరీర సంబంధమైనటువంటి వాటి మన కోసం ప్రేమ పేర్పించారు. నీ రక్షణకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. లోకానికి ప్రేమ దేవుడు నీకు నీ రక్షణకి ఇటువంటి వాటికి ఏ సంబంధం లేదు ప్రేమ దేవుడిగా. నీ ఆత్మీయ జీవితానికి, నీ ఆత్మకు, నీ యొక్క వాక్యానికి, ప్రార్థనకి సంబంధం, అంతేగాని మిగతా వాటికి దేనికి సంబంధము లేదు. నీకు ఉద్యోగం లేకపోయినా, నీకు పెళ్లి కాకపోయినా, పిల్లలు ఉండకపోయినా, నీకు నీ చదవకపోయినా, లేకపోతే ఇంకా ఏదైనా జరిగినా, ఇవేటికి కూడా సంబంధం లేదు ప్రేమ దేవుడిగా. నీకు రక్షణ ఇచ్చింది దేవుడు ఏంటంటే ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి తప్ప ఈ లోకమైన వాటి కోసం కానే కాదు. నువ్వు ఆ విషయాన్ని గమనించాలి. వాక్యం ద్వారా చూస్తున్నాను. ఒకవేళ నువ్వు ఇట్లాగే కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండదు, కానీ చదువు ఏం లేదు, ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఏ కాలేజ్కి వెళ్ళలేదు, ఇంట్లో విషయం ప్రార్థన చేస్తే నీకు ఉద్యోగం వస్తుంది. నేను ప్రార్థన చేసుకున్నాను అయ్యా, నేను చాలా మంచి ప్రార్థన పరుని, నేను చాలా చక్కటి వాక్యాన్ని చదువుతాను, చాలా చక్కటి వాక్యం అంతా నాకు తెలుసు, నాకు ఉద్యోగం ఏమని ఇస్తారా? ఇస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లికి సంబంధం విషయం. నీకు ఉద్యోగం పిల్లలు ఇస్తారా? పిల్లగాని ఇస్తారా? పెళ్లి చేస్తారా? లేకపోతే ఉద్యోగం లేకుండా చేస్తారా? చెప్పండి. ఇస్తారు. ఆస్తి బాగుంది, ఒక 4 బిల్డింగ్లు ఉంటే, వాటికి కిరాయి వస్తూ ఉంటే, కిరాయి ద్వారా బతుకుతుంది నా బిడ్డ అని చెప్పి ఆ ఆడపిల్ల తల్లిదండ్రులు కోరుకుంటారు. నీకు ఉద్యోగం లేకపోయినా పర్లేదు, కనీసం కిరాయితో ఉన్న బతుకులు అనేసి ఆ ఆలోచన ఇస్తారు. కానీ నాకు బాగా ప్రాబ్లం వస్తుంది, నాకు బాగా చదువు, బాగా దేవస్థానంలో వాక్యం చదువుతా అంటే ఇస్తారు పిల్లని. చెప్పండి. చాలా మంది అపోహ ఉంది కదా, అపోహని దూరం చేయాలనుకుంటున్నాను నేను వచ్చిన ఈ ఉదయకాల సమయంలో. ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్. అయితే ఒక విషయం జ్ఞాపకం చేసుకో. ఈ లోకం అన్నదనయా, ఈ పెళ్లికి, ఈ ఉద్యోగానికి, లోకల్ వాటికి సంబంధం లేదన్న కదా. మేము ఎందుకు దేవుడు నమ్మాలి అంటే, దేవుని నమ్మాల్సిన దేనికంటే ఈ లోకంలో చనిపోయిన తర్వాత నీకు ఒక 2 దారులు ఉన్నాయి. ఒకటి నరకం, ఒకటి స్వర్గం, పరలోకం. ఆ రెండింటి కోసమే ఈ లోకంలో దేవుడు నీకు కావాలి. ఈ లోకంలో నువ్వు దేవుడికి ప్రార్థన చేస్తూ చదువుతూ ఉంటే, నువ్వు ప్రార్థన రికిబాబు ఇక్కడ రమ్మను, పాస్టర్ అనేది వారి కాలేజ్ పంపిస్తాను. నేను అన్నాను, వారి దేవసతికి రానివ్వు. దేవసతికి రాని ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్నాయి, ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. మీలో చాలా మంది అనుకుంటూ వచ్చిందంటే వాళ్ళ కొడుకునైతే, వాళ్ళ బిడ్డనైతే రానియకుండా ఉంచబెట్టి లేదు, అట్లా ఎంత మాత్రం చేయగలదు.
దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు మాట ఏంటో తెలుసా అండి? సూర్య దేవుడితో మాట్లాడిన విషయం తెలుసా? ప్రేమ దేవుడ, నా బిడ్డ దేవుడి సందులో ఉండాలి, వాడు చదవాలి, దేవుడి సందులో ఉండాలి, వాడు లోకాచారంగా చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, వాడు చదవాలి, ఆదరణకు రావాలి. నేను మాదిరికరంగా ఉంటేనే వీడు మాదిరికరంగా ఉంటాడు. మీరేమనుకుంటారు తెలుసా? ఆ 2 గంటలు దేవుడి సందులో లేకపోతే 2 గంటలు బాగా చదివేస్తాను. కాదు ప్రేమ దేవుడు, దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా అప్పుడు ఉంటుంది. ఎప్పుడు నీ యొక్క చదువుకున్న చదువుకి, జ్ఞానముకు, తెలివికి, నువ్వు చదువుకున్నటువంటి వాటన్నిటికీ ప్రేమ దేవుని యొక్క తోడు అప్పుడు నీకు దొరుకుతుంది. అప్పటిదాకా నీకు దొరకదని సంగతి జ్ఞాపకం చేసుకో. ఒకటే రూట్ లో పోతే దొరకదు ప్రేమ దేవుడు. ఆ విషయాన్ని గమనించాలని ఆత్మీయ అందుకని వేసుకోమన్నాడు. కైసరిది కైసరికే, దేవుడికి దేవుడికే. అంతేనమ్మా? ఆమేన్. ఇప్పుడు 10th ఎగ్జామ్ రాబోతున్న పిల్లలు దొరుకుతాం. పెద్దనా ఫైనల్ ఎగ్జామ్ రాయబోతున్నా దేవుడి సన్నిధికి వచ్చాను. రావాలి దేవుడి సన్నిధికి. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నువ్వు క్లియర్గా ఉండు, నీ క్లారిటీ ఇస్తున్నానే. దీనికి దానికి సంబంధం లేదు. కానీ ఎప్పుడు సంబంధం అంటే నువ్వు ఇందులో ఉండి అందులోకి వెళ్తే ఖచ్చితంగా దేవుడు నీకు సమస్త జ్ఞానముకు ఆది సంపూర్ణమైన నా దేవుడు నీకు జ్ఞానం దయచేస్తాడు. మొదటి స్థానంలో దేవుడికి ఇస్తే నీ దేవుడి గొప్ప కార్యం చేస్తాడు జీవితంలో, అద్భుత కార్యం చేస్తాడు నీ జీవితంలో దేవుడు. ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, అందుకే మనకి 2 అధ్యాయం మనం చూస్తాం. అక్కడ నువ్వు బయటకు వెళ్ళినప్పుడు, నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావని అన్ని వాక్యాలు అక్కడ ఉన్నాయి. మనకి వాక్యం సెలవిస్తుంది, దేవుడు లేకుండా ఏది లేదు అనే సంగతిని మొదటిగా నువ్వు గ్రహించి ఆ రక్షణ కలిగిన జీవితాన్ని నువ్వు జీవించి దేవుని నామానికి మహిమను తీసుకొచ్చి ఆ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనము పొందుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ఏమనండి? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అక్కడ కూర్చుండబెట్టినట్ట ఆయనతో కూడా కూర్చుండబెట్టుకున్నాడు. అంతే. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఇప్పుడు నాకు పొందుకోవాల్సింది ఎక్కడ? పుట్టినాం, ఏ స్కూల్ వెళ్ళలేదు, మళ్ళీ ఒకసారి ఏ స్కూల్ వెళ్ళి, కాలేజ్ వెళ్ళలేదు, నాకు ఉద్యోగం కావాలనిస్తుందా? ఇవ్వదు. అట్లాగే ఇక్కడ నేను పరలోక సంపాదించుకోవాలి. నీ జీవితం ద్వారా ఇతరులకు నువ్వు మాదిరికరంగా ఉండి అక్కడ దాన్ని సంపాదించుకోవాలి. ఆ విషయాన్ని దేవుడి వాక్యం ఇక్కడ ఎంతో సూటిగా మాట్లాడుతున్న విషయాన్ని నువ్వు గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుడి వాక్యం సెలవిస్తున్న మాట, నీ జీవితంలో దేవునికి నువ్వు అనుకూలంగా ఉన్నావా, వ్యతిరేకంగా ఉన్నావా, ఎలా ఉన్నావో చూసుకొని దేవుని నిజ క్రైస్తవ జీవితం జీవించి, రక్షణకు సాదృశ్యమైన జీవితం జీవించి దేవుడి నామానికి మహిమ తీసుకొద్దామని నేను మనవి చేస్తున్నట్టు దేవుడి వాక్యము ఆశీర్వదించి దీవించును గాక.